నిన్న మనం ఏం చేసాము? స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్స్, దాని గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్స్ అంటే మనకి దాని గురించి పూర్తి జ్ఞానం ఉన్నా లేకపోయినా అత్యాశకు పోయి చేయరాని దాంట్లో చేయబెట్టి ఎక్కువ లాభాన్ని ఆశించి ఉన్నదాన్ని కూడా పోగొట్టుకునేటువంటి అవకాశం, దాన్ని స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ అంటారు అనమాట. దాన్ని మన ప్యాకాట భాషలో చెప్పుకోవాలంటే కార్డ్ షో కౌంట్. కార్డు వస్తే ఆట అయిపోద్ది, కార్డు రాకపోతే మొత్తం కౌంట్ పడిపోతుంది. దాన్ని ప్యాకాట్ భాషలో కార్డ్ షో కౌంట్ అంటారు. అట్లాగే ఒక్కొక్కరు వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళకి అనుభవం ఉంటుంది. సో ఈ స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్స్ అనేది నార్మల్ కోర్సులో షేర్ మార్కెట్లో చేస్తాం. అంటే ఎక్కడ హై రిస్క్ ఉంటుందో అక్కడ హై ప్రాఫిట్స్ ఉంటాయి. ఆ హై రిస్క్ హై ప్రాఫిట్, లేదంటే లో రిస్క్ లో గెయిన్, ఈ రెండు సిచ్యుయేషన్స్ ఉంటాయి. వాళ్ళ ఎపటైట్ని బట్టి ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకున్న కెపాసిటీ, దాంట్లో ఉండేటువంటి ఎపటైట్. దీంట్లో నిన్న కూడా మనం చెప్పుకున్నాం, లాస్ బేరింగ్ కెపాసిటీ అని ఒకటి ఉంటుంది. నష్టాన్ని భరించగలిగినటువంటి ఎంత నష్టాన్ని మనం భరించగలము అనేటువంటి దాని మీద మనం తీసుకునే ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభావితం అవుతాయి. మనకి ₹1,00,000 పోయినా పర్వాలేదు, అంటే మనం అంతవరకు రిస్క్ తీసుకోవచ్చు. కొంతమందికి 5,000 పోయినా కష్టం, సో 5,000 వరకే రిస్క్ తీసుకోవాలి. అట్లా లాస్ బేరింగ్ కెపాసిటీ, నష్టాన్ని ఎంతవరకు భరించగలము అనే దాని మీద మనం తెలుసుకోవాలి. అందుకని ఈ స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఈ బ్రోకరేజ్ హౌసెస్ ఉంటాయి. అంటే నేను అనుకున్న మోతీలాల్ ఓస్వాల్ కానీ, లేకపోతే షేర్ ఖాన్, ఇట్లా చాలామంది బ్రోకర్స్ ఈ షేర్ మార్కెట్కి, మనకి స్టాక్ ఎక్స్చేంజ్కి మనకి మధ్యలో బ్రోకర్స్ ఉంటారు అనమాట. ఎందుకంటే స్టాక్ ఎక్స్చేంజ్లో ఓన్లీ స్టాక్ ఎక్స్చేంజ్ మెంబర్షిప్ కలవాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయొచ్చు. ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు, దీనికి సంబంధం లేదు, బ్రోకర్ ద్వారానే వెళ్ళాలని చెప్పని. సో ఈ షేర్ బ్రోకరేజ్ ఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటివి స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్స్ ఈ కొత్త వాళ్ళకి, చిన్న వాళ్ళకి, అంటే తక్కువ పెట్టుబడి పెట్టి నడిపే వాళ్ళకి ఇవి చెప్పరు వాళ్ళు. ఎందుకంటే ఒకసారి కనుక ఏదైనా తేడా వస్తే, అనుకున్న లాభం కనుక రాకపోతే, వాళ్ళు నష్టపోయే పరిస్థితి వస్తే అప్పుడు వీళ్ళు తట్టుకోలేరు. అందుకని చెప్పి వీళ్ళకి చెప్పరు. వీళ్ళు ఎప్పుడు కూడా ఎవరికి చెప్తారంటే వాళ్ళు ఇంకా బాగా రిచ్గా ఉన్నవాళ్ళు వాళ్ళకి చెప్తారు. వాళ్ళ కోసం ఈ ట్రాన్సాక్షన్స్ని ఎవరైతే ఈ స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్ గేమ్ ఏదైతే ఉందో ఎవరు అర్థం చేసుకోగలరో, ఎవరు భరించగలరో వాళ్ళకి మాత్రమే ఇట్లాంటివన్నీ చెప్తారు. అందుకని దీంట్లో మనకి మామూలు నార్మల్ కోర్సులో ఉండేవాళ్ళు వాళ్ళకి చేరరు అనమాట. ఇది ఎట్లా చేస్తారంటే ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అనేదాన్ని మనం పెంచుకోవాలి. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అనేది పెంచుకుంటే జీవితంలో మనకు వచ్చే అవకాశాలని మనం తేలిగ్గా గుర్తుపట్టగలుగుతాం. అందుకని ఏది చేసినా ఏది ఉన్నా ముందు మనకి ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్, ఆర్థికమైనటువంటి దానికి ఉన్న జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటేనే మిగిలింది ఏదైనా చేయగలం. మనం మోటార్ సైకిల్ నడపాలి అంటే మోటార్ సైకిల్ ఎక్కి కూర్చొని గేరేసి క్లచ్ పట్టుకుని గేరేసి యాక్సిలేటర్ తిప్పి మెల్లగా యాక్సిలేటర్ క్లచ్ రెండు సమానంగా తిప్పుతూ బండిని ముందు కదిలిచ్చి బండిని మోటార్ సైకిల్ని హ్యాండిల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కింద పడకుండా వెళ్ళాలి. ఇంత ప్రాసెస్ ఉంది. అట్లాగే ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అనేది నేర్చుకోవాలి, లేకపోతే అది నేర్చుకుంటేనే కానీ మనం ఇవన్నీ చేయలేం. లేకపోతే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా, ఏది ఉన్నా, ఎన్ని వాహనాలు ఉన్నా, మనం నడపలేకపోతే ఇంక ఉపయోగం లేదు దాన్ని. అట్లా ఇక్కడ కూడా మన యొక్క ఈ అమౌంట్, మన యొక్క పెట్టుబడి మనం ఏదైతే చేస్తున్నామో అవి మనంతటా మనం పెట్టుబడి పెట్టుకోగలగాలి. తర్వాత ఈ చేసే డీల్ ఏదైతే ఉందో పర్టికులర్ డీల్, అది మంచిదా చెడ్డదా, ఒకవేళ చెడ్డదైనా కూడా దాన్ని ఏమైనా మనం మంచిగా మార్చుకోగలుగుతామా, లేదు ఇది మంచిదేనా, ఈ 3 స్టేజెస్లో. ఎందుకంటే మంచిగా ఉన్నదాన్ని చెడ్డగా మార్చాల్సిన అవసరం లేదు కాబట్టి అది అక్కర్లేదు. ఓన్లీ యూ షుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్
మనం బ్యాడ్ డీల్ ఏంటని తెలుసుకోగలగాలి. లేదు బ్యాడ్ అయినా పర్వాలేదు, భవిష్యత్తులో దీన్ని మంచిగా మార్చుకోగలం అని తెలుసుకునేదని ఉండాలి. అదే కాకపోతే మంచిదై ఉండాలి. ఈ విధంగా అనమాట. ఈ విధంగా మనకి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనం పెట్టుబడి పెట్టడానికి ధైర్యంగా ఉంటాం అనమాట. ఈ నేర్చుకోవటం అనేది ఏదైతే ఉందో అది కంటిన్యూస్ ప్రాసెస్. నేర్చుకునే కొద్దికి ఇంకా 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 చాలా ఉంటుంది నేర్చుకోవాల్సింది. ఇది నేను నేర్చుకున్నాను. నేను 10 స్టాక్స్‌లో బ్యాలెన్స్ పెట్టి డబ్బులు పెట్టాను. నాకు బాగా డబ్బులు రిటర్న్ వచ్చింది. సో, నాకంతా తెలుసు అని అనుకోవటానికి ఏమీ వీల్లేదు. ఏ ఫీల్డ్‌లో అయినా ఎటువంటి దీంట్లో మన సెక్టార్‌లో అయినా, మన దేంట్లో అయినా ఇది ఎండ్ ఇంతకంటే దీనికి లేదు నేర్చుకోవటానికి అనేంటూ ఏమి ఉండదు. నేర్చుకోవటం అనేది కంటిన్యూస్‌గా నడుస్తూనే ఉంటుంది. ఇంకో స్టెప్, ఇంకో స్టెప్, ఇంకో స్టెప్, ఇంకో స్టెప్, ఇంకో స్టెప్ వెళ్తూనే ఉంటాం. అట్లాగే ఇది కూడా. సో, ఎవరికైతే ఈ ఫైనాన్షియల్ ప్రొఫెషనలిజం ఉందో వాళ్ళు ఎక్కువగా త్వరగా సంపాదించగలుగుతారు. అలా కాకుండా సేఫ్‌గా ఉండాలి, నా డబ్బులు భద్రంగా ఉండాలి, ఓ రూపాయి తక్కువ వచ్చినా పర్వాలేదు అనుకునే వాళ్ళు మెల్లగా పెరుగుతారు. ఇది ఈ ఓవరాల్ ఫిలాసఫీలో ఏంటంటే, మనము మన అసెట్ కాలంలో ఎన్ని ఆస్తులు మనం చేర్చగలము అనేది మెయిన్ పాయింట్. కొన్నిసార్లు కొన్ని ఆస్తులు మనం బాగుంటాయని చెప్పి కొంటాము. అది బాగుండొచ్చు. కొన్ని అనుకున్నంతగా రిటర్న్ రాకపోవచ్చు. కొన్నిట్లో అసలేమీ రాకపోవచ్చు. మనం ఎట్లయితే విత్తనాలు నడతామో, విత్తనాల్లో కొన్ని మొక్కలొస్తాయి, కొన్ని సగం వస్తాయి, కొన్ని రావు. ఈ విధంగా ఇక్కడ కూడా జరుగుతుంది. దీనికి వీళ్ళు ఏం చేశారు, ఈ రాబర్ట్ అండ్ హిస్ వైఫ్ ఈ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్‌కి వాళ్ళు ఒక కంపెనీ పెట్టారు అనుకున్నాం కదా! ఆ కంపెనీ పేరు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ దాని పేరు. అట్లాగే ఈ షేర్స్‌లో వీటిలో కొనుక్కోవడానికి వాళ్ళు పెట్టిన దాని పేరు ఇన్వెస్ట్మెంట్ పర్సనల్ మ్యూచువల్ ఫండ్ అని దానికి పెట్టుకున్నారు. ఇక్కడ ఏం చెప్పేది ఏంటంటే ఈయన రియల్ ఎస్టేట్ గురించి ఆల్రెడీ మనకు చెప్పేసిన చిన్న అమౌంట్‌తో పెద్దగా ఎలా సంపాదించవచ్చు అనేది ఒక నైబర్ హౌస్‌లో 45,000తో ఇల్లు కొనుక్కొని 6,000, 60,000 దాన్ని మళ్ళీ బాగు చేయించి అద్దెకిచ్చుకుని తర్వాత దాన్ని అమ్ముకుని మళ్ళీ ఇంకా పెద్దది, ఇంకా పెద్దది, ఇంకా పెద్దది అలా మొత్తం ఒక $1 మిలియన్ దాకా తీసుకెళ్ళిందని మనం చూసాం. ఇన్వెస్ట్మెంట్ అనేది అందరూ అనుకుంటారు ఏంటంటే ఇంత డబ్బు మన దగ్గర ఉంది లేదు కదా, మనం ఎలా పెడతాము, మనం పెట్టలేము అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఆపేస్తారు. కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది నీడ్ నాట్ బి ఇన్ ల్యాక్స్ అండ్ క్రోర్స్, 5,000, 10,000తో కూడా మొదలెట్టచ్చు. అది మన రిస్క్ తీసుకున్న దాని మీద ఉంటుంది అనమాట. మనం మొదలు పెడితే వచ్చేది ట్యాక్స్ ఫ్రీ అవుతుంది. ఈ కంపెనీలో పెడతారు ఈ డబ్బులని. ఇట్లా రోజు అదే కాకుండా రోజు ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి. మనం స్టాక్ ఎక్స్చేంజ్లో రకరకాల షేర్లు కొని మళ్ళీ ఆ రోజు అమ్మి ఈ విధంగా చేసుకోవటం, లేదా ఈ రోజు కొని నెక్స్ట్ వాటెవర్ ఆ స్టాక్ ఎక్స్చేంజ్ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తాం. ఈ కొనుక్కున్న స్టాక్స్ అన్ని ఈయన భార్య ఇద్దరు కలిసి వాళ్ళు పర్సనల్ మ్యూచువల్ ఫండ్ అని దాంట్లో పెట్టేవాళ్ళు అనమాట. అట్లాగే కొంతమంది ఫ్రెండ్స్ కూడా వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి బాబు మాకు కూడా చేసి పెట్టండి అని చెప్పి వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ కూడా వాళ్ళు డబ్బులు ఇస్తారు. వాళ్ళకు కూడా చేసి పెట్టేవాళ్ళు. దీన్ని వీళ్ళు ఎక్కువ ఎంతసేపు కూడా హై రిస్క్ స్పెక్యులేటివ్ ప్రైవేట్ కంపెనీస్లో చేస్తారు. ఇందులో ఒక సిస్టమ్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని కంపెనీలు ఒక లాస్ట్ 5-10 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంటాయి. మార్కెట్లో ఉండి వాళ్ళు పబ్లిక్ ఇష్యూకి వద్దామని చెప్పి చూస్తారు. ఎందుకంటే ఎక్స్పాన్షన్కి వెళ్తాము, ఎక్స్పాన్షన్కి వెళ్ళినప్పుడు డబ్బులు కావాలి, ఆ బిజినెస్కి ప్రమోషన్కి డబ్బులు కావాలి అంటే మనం 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకోవాలి, లేదంటే మార్కెట్లోకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి బాబు నా కంపెనీ ఇది, నేను ఇంత బాగున్నాను, ఇంత స్ట్రాంగ్, ఇంత హెల్త్, నేను కంపెనీ ఇంకా కెపాసిటీ పెంచుకోదలుచుకున్నాను, దానికి నాకు ఓ 50 కోట్లు కావాలి, 100 కోట్లు కావాలి, అందుకని నేను మీ దగ్గరికి వస్తున్నాను, మీ అందరూ నాకు నా కంపెనీలో షేర్లు కొని నాకు మీరు హెల్ప్ చేయండి అని చెప్పి మన కంపెనీకి మన షేర్ మార్కెట్కి వెళ్తున్న పబ్లిక్ ఇచ్చేటంటే ఇదే అర్థం. పబ్లిక్ దగ్గరికి వెళ్ళి బాబు మీరు నా డబ్బులు ఇవ్వండి, నేను నా వ్యాపారం చేసి మీకు లాభం పంచి పెడతాను అని చెప్పేసారు. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు వీళ్ళకి ఎవరైతే ఇప్పుడు నేను ఆ కంపెనీకి వెళ్ళి నేను షేర్స్ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాలనుకోండి, నేనేం చేస్తాను,
ఈ స్టాక్ బ్రోకర్స్, తర్వాత మేనేజర్స్, పబ్లిక్ ఇష్యూ మేనేజర్స్, కొన్ని కంపెనీలు ఉంటాయి ఇది పని చేయటానికి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి చెప్తాను అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, అవకాశం వచ్చినప్పుడు మన దగ్గరికి ఎవరైనా ఏదైనా అవసరం కోసం వస్తే ఏం చేస్తాం, మనకి దాంట్లోంచి మనకేం లాభం వస్తుందని చూస్తాం. వీళ్ళు కూడా అట్లాగే అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, సరే నేను మీ కంపెనీకి షేర్లు నేను మొత్తం అంతా మార్కెట్ చేసి పెడతాను, అందరికీ నేను అమ్ముతాను, ఇదంతా మన వల్ల కాదు, దానికి ఎవరు ఏ పని చేసేవాళ్ళు ఆ పని చేయాలి, మీరు నాకు మీ కంపెనీలో కొన్ని షేర్లు ఇవ్వండి అని అడుగుతాడు ముందే. పబ్లిక్ ఇష్యూకి రాకముందే మీ పర్సనల్ షేర్ మీద 100% మీదే కదా, నాకు 20% ఇవ్వండి, ఇంకో 20% 30% మార్కెట్కి వెళ్దాం. ఈ 20% కూడా ఫేస్ వాల్యూలో అడగడు, 10 రూపాయల షేర్ని 20 రూపాయలకు 30 రూపాయలకు డిపెండింగ్ ఆన్ ది కంపెనీ స్టేటస్ అడుగుతాడు. అడిగిన తర్వాత ఆ డబ్బుల్ని మనకు వాడికి ఆ షేర్లు ఇచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు, పబ్లిక్ ఇష్యూ మొత్తం వచ్చినప్పుడు పబ్లిక్ ఇష్యూ రాగానే మన షేరు మార్కెట్లో లిస్ట్ అవుతుంది, స్టాక్ ఎక్స్చేంజ్లో మన కంపెనీ పేరు లిస్ట్ అవుతుంది ఇష్యూ క్లోజ్ అయిపోయిన తర్వాత. ఒక 3 డేస్లోనే 4 డేస్ గ్యాప్ ఇస్తారు. ఆ గ్యాప్లో మన ఇష్యూ సబ్స్క్రైబ్ అవ్వాలి, అందరూ డబ్బులు కట్టాలి, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. మేనేజర్స్ టు ది ఇష్యూ అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. దానికి అండర్ రైటర్స్ అని ఉంటారు, మీ డబ్బులు వాళ్ళకి ఎవరు రాకపోతే మేము కట్టి మీ ఇష్యూ కంప్లీట్ చేస్తాం అనేవాళ్ళు ఉంటారు. దానికి చాలా ఉన్నాయి మార్గాలు. సో ఇదంతా అయిన తర్వాత మార్కెట్లోకి వచ్చినప్పుడు ఈ 10 రూపాయల షేరు 60 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు కోట్ అవుతుంది. వీళ్ళు వెంటనే మన దగ్గర 25 రూపాయలు కొన్న షేరు 100 రూపాయలకి అమ్మేస్తే ఏమైంది, వాళ్ళకి 75 రూపాయలు లాభం వస్తాయి. ది హోల్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 6 to 8 months మ్యాక్సిమం. ఎందుకంటే మనం సెబీకి వెళ్ళి స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్ దీనికి వెళ్ళి వాళ్ళ దగ్గర పర్మిషన్ పెట్టి వాళ్ళు పర్మిషన్ ఇచ్చి మన మార్కెట్లోకి వెళ్ళి ఇవన్నీ అందరినీ కుదుర్చుకొని వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసేటప్పటికి మనకు ఒక 9 months 1 year దాకా పడుతుంది. ఈ 1 yearలో వీడు 25 రూపాయలు దాన్ని 100 రూపాయలు సంపాదిస్తాడు. 1,00,000 షేర్లు కొనుక్కుంటాడు 25 లక్షలు పెట్టి. ఈ 1,00,000 షేర్లు 25 రూపాయలది 100 రూపాయలకి అమ్మితే ఎంత అయింది, 100 lakhs అయింది, అంతే కదా. మీరు 1,00,000 రూపాయలు 100 రూపాయలకి అమ్మితే 100 lakhs. 100 lakhs అంటే ఎంత అయింది, 1 కోటి రూపాయలు అయింది. 25 లక్షలు పెట్టి కొనుక్కున్న షేరు సంవత్సరంలో 1 కోటి రూపాయలకు అమ్ము అంటే ఎంత లాభం వచ్చింది, ఎంత లాభం వచ్చిందండి? హలో, ఉన్నారా? ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఒక కంపెనీలో పబ్లిక్ ఇష్యూకి వెళ్ళే ముందు ఒక 25 రూపాయలు పెట్టి మనం 1,00,000 షేర్లు కొనుక్కుంటే ఎంత అయింది దాని వాల్యూ? అదే 25 లక్షలు. 25 లక్షలు అయింది. ఇష్యూ అయినాక ఆ 25 రూపాయలు 10 రూపాయల షేరు 100 రూపాయలకి మార్కెట్లో కోట్ అవుతుంది అనుకోండి. అప్పుడు వీడి మన దగ్గర కొన్ని 1,00,000 షేర్లు మార్కెట్లో డౌన్లోడ్ చేసేస్తారు. అప్పుడు 75 లక్షలు ప్రాఫిట్. 75 లక్షలు ప్రాఫిట్. మరి దీనికి ఇంతసేపు ఎందుకు? నేను ఇందా వినిపించుకోలేదు సార్ అది. అదే మిగిలిన. సో మనం ఒక సంవత్సరంలో 25 లక్షల రూపాయలని 1 కోటి రూపాయలు చేస్తాం అన్నమాట. అంటే 4 రెట్లు పెరిగింది. ఎక్కడి నుంచి దేంట్లో 4 రెట్లు పెరుగుతాయండి? ఏ బిజినెస్లో దేంట్లోనూ పెరగవు. అది మనం ఇది గ్యాంబ్లింగ్ అనుకుంటాం. ఇది గ్యాంబ్లింగ్ ఏం కాదు, ఇది ఇంటెలిజెన్స్. మీ ఇంటెలిజెన్స్ని మీరు ప్రాపర్గా ఉపయోగించి మీరు సంపాదిస్తున్నారు. గ్యాంబ్లింగ్ అంటే డబ్బులు వదిలేసి మార్కెట్లోకి ఎవడో పేకాట ఆడుతుంటే మనం కూడా పక్కన కూర్చొని వాడి పక్కన పెట్టి బాబు నువ్వు నీతో పాటు నాకు ఇప్పుడు ఇవి ఉంటే చూస్తారా, మన చక్రాలు తిప్పి దాని మీద ఎక్కడ ఆగుతూ చూసి మనం డబ్బులు పెడతాం. ఒక చోట ఒక నెంబర్ మీద ఆగుతుంది, ఆ నెంబర్ మీద మనం పెడితే మన డబ్బులు వస్తాయి లేకపోతే పోతాయి. ఇవన్నీ గ్యాంబ్లింగ్ అన్నమాట. అట్లా అంతా ఏం చేయట్లేదు ఇక్కడ. మనం ఇక్కడ చేసేది మనకున్న ఇంటెలిజెన్స్ని మనము స్టాక్స్లోనో రియల్ ఎస్టేట్లోనో ఎక్కడో పెట్టి మనం సంపాదిస్తున్నాం.
మనకు దాని గురించి ఎక్కువ నాలెడ్జ్ ఉంటే, ఆ నాలెడ్జ్ ఉండటం వల్ల మనం రిస్క్ ఎలిమెంట్ని తగ్గించుకుంటూ వస్తాం. ఇప్పుడు మామూలు కామన్ మ్యాన్కి రిస్క్ అనేది 10 రకాలుగా వస్తే, తెలిసిన వాడికి రిస్క్ అనేది 2 రకాలుగానో 3 రకాలుగానో వస్తుంది అనమాట. అది ఆ విధంగా వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ ఉంది కాబట్టి రిస్క్ తీసుకునేదానికి తగ్గదు. వీళ్ళని ఎప్పుడు కూడా మొదట్లో నేను చేసేది ఎప్పుడు మొదటి నుంచి కూడా హై రిస్క్ షేర్స్లోనే నేను ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తెచ్చేవాడు. ఇప్పుడు చాలామంది రియల్ ఎస్టేట్లో కూడా ఏం చేస్తారు, లిటిగేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి, కోర్టులోనో వాటిల్లోనో వీటిల్లోనో పక్క వాడితో సమస్య ఉండదు, లేకపోతే ఎవరైనా కబ్జా చేసుకోను, ఇట్లాంటి రిస్క్ ప్రాపర్టీస్ ఉంటాయి, లిటిగేషన్ ప్రాపర్టీస్. కొంతమంది దీనికోసం ఉంటారు, వాళ్ళు కొంటారు ఈ ప్రాపర్టీని. గజం ₹1,00,000 చేసే ప్రాపర్టీని 30,000కు 40,000కు కొనేస్తారు. వీళ్ళకు కొన్ని ఇన్ఫ్లుయెన్స్, పవరు, రౌడీజం, గుండె ఏవేవో ఉన్నాయో వాటిని పెట్టి అందులో ఉన్న ఖాళీ చేయటం, లేకపోతే గవర్నమెంట్లో పర్మిషన్ తీసుకోవటం, లేకపోతే కోర్టులో నుంచి గెలవటం, ఏదో మొత్తం మీద వాళ్ళ మార్గంలో వాళ్ళు ఖర్చు పెట్టి చేసి రూపాయిది ₹2 అమ్ము. మనకేమో పావలా వస్తుంది, వాడికి ₹2 వస్తుంది. ఈ విధంగా ఎప్పుడు కూడా హై రిస్క్ ఎక్కువ ఉన్న చోట లాభం ఎక్కువ ఉంటుంది. సో అది మామూలుగా మనం లో రిస్క్లో కనుక మనం వెళ్తే ఈ 25,000 మన 25 లక్షలు ₹1,00,00,000 అవ్వాలంటే మనకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. అందుకని చెప్పి ఈయన ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళని షార్టర్స్ మొదలు పెట్టే వాళ్ళకి చిన్న చిన్న అమౌంట్తో ఇన్వెస్ట్ చేసి పెద్దగా అనుభవం వచ్చినప్పుడు దాన్ని బట్టి కొంచెం కొంచెం పెంచుకుంటే అడమని చెప్తారు. బాగా తెలిసిన వాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, బాగా దీంట్లో మార్కెట్లో ఉన్నవాళ్ళు మొదటి నుంచి వాళ్ళు ₹1,00,00,000 చేస్తూ ఉంటారు. ఇక్కడ దాకా చదివామండి మనం. ఎస్, ఎవరు చదువుతున్నారు? As stated earlier, nothing I have written is a recommendation. It is only used as an example of what is simple and possible. What I do is small potatoes in the grand scheme of things. Yet for the average individual, a passive income of more than $1 lakh a year is nice and not hard to achieve. Depending on the market and how smart you are, it could be done in 5 to 10 years. If you keep your living expenses modest, $1 lakh coming in as additional income is pleasant regardless of whether you work. You can work if you like or take time off if you choose and use the government tax system in your favor rather than against you. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా ఏం చెప్పేవి నథింగ్ ఐ హావ్ రిటన్ యాజ్ ఎ రికమెండేషన్. ఇట్లాంటిది నేను ఇది చేయండి అని ఆయన రికమెండ్ చేయట్లా. ఇది మనకు సింపుల్గా తేలిగ్గా సాధ్యమయ్యేట్టుగా ఉన్న ఉదాహరణ మాత్రం చెప్తున్నాడు ఆయన. ఈయన చేసేది ఈ పెద్ద షేర్ మార్కెట్లో ఈయన చేసేది చిన్న వ్యాపారం, పొటాటో లాంటిది, చిన్న ఏదో పెద్ద కూరలో ఇంత చిన్న బంగాళదుంప మొక్కలు లాంటిది అన్నమాట. ఆవగింజ అంతా మన చేసేది, ఇంత పెద్ద సముద్రంలో ఏం చేసేది చిన్న ఆవగింజ అంత. కానీ ఒక యావరేజ్ ఇండివిజువల్ మనం మనం ఒక సామాన్య స్థితిలో ఉన్నవాడికి సంవత్సరానికి మనకు తెలియకుండా ₹1,00,000 ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే సంతోషమే కదా అది. అయితే అది సంపాదించడం పెద్ద కష్టమేం కాదు. మార్కెట్ని తెలుసుకుని మనం ఎంత తెలివిగా మనం డబ్బులు పెడతామో అప్పుడు ఒక ఫస్ట్ 5 to 10 years కనుక మనం కష్టపడితే తర్వాత సంవత్సరానికి $1,00,000 ₹6,00,000 అదే సంపాదించిస్తాను అన్నమాట. సో మనకి మన ఈ ఎక్స్పెన్సెస్ని మనం కొంచెం తగ్గించుకుంటే మనకు రోజు మనకు వచ్చే జీతంలో నుంచి పెట్టుకునేదాన్ని కొంచెం తగ్గించుకుంటే ఈ ₹1,00,000 పెట్టుబడి వస్తుంది. తర్వాత ఈ ₹1,00,000 మనకు ₹1,00,000 సంవత్సరానికి మనకు తెలియకుండానే మన దాంట్లో మన అసెట్స్లో యాడ్ అయిపోతుంటుంది అన్నమాట. మనం పని చేసినా చేయకపోయినా ఇది మనకి మన గురించి జాగ్రత్త తీసుకుంటుంది.
మన పని ఇప్పుడు సంవత్సరానికి ₹1,00,000 వస్తుందండి. మన అవసరాలు 50,000 అనుకోండి. ₹1,00,000 వస్తుంటే మనం పని చేయాలా లేదా అనేది ఇంకెందుకులే ఈ 1,00,000 వస్తున్నాయి కదా, మనకి ఎక్కడ కూర్చొని వస్తుంది, మన పని చెప్పినా పర్వాలేదు అనుకుంటాం కదా మనం. ఆ విధంగా చేయటమా లేదా అనేది మీ ఇష్టం. లేదు పని చేస్తూ మీరు గవర్నమెంట్కి ట్యాక్స్ కడతారా, లేదు ఈ విధంగా సంపాదించుకుంటూ ట్యాక్స్ ఎక్కడెక్కడ సేవ్ చేయాలో చూసుకుంటారా అనేది మీ ఇష్టం. ఏదైనా ఒకటి ట్యాక్స్ లా గురించి కనుక తెలుసుకుంటే దాన్ని మనం ఒక శత్రువుగా చూసి దానికంటే ఒక మిత్రుడిగా చూస్తే దాంట్లో నుంచి వచ్చే లాభాలు చాలా ఉంటాయి. అవి మనం వాడుకోవచ్చు అనమాట. చదవండి విషయం. My personal basis is real estate. I love real estate because it is stable and slow moving. I keep the base solid. The cash flow is fairly steady and, if properly managed, has a good chance of increasing in value. The beauty of a solid base of real estate is that it allows me to take greater risks as I do with speculative stocks, speculative talks. మై పర్సనల్ బేస్, ఈయనకి పర్సనల్గా ముందు మొదట్లో పెట్టింది రియల్ ఎస్టేట్. ఈయన ఫౌండేషన్ అక్కడి నుంచి మొదలైంది. సో ఈయనకి రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే ఇష్టం. ఎందుకంటే సబ్జెక్టు టోటల్ ఎకానమీలో వచ్చే ఒడిదుడుకులు మినహా ఈ రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు పెరుగుతూనే ఉంటుంది. కొంచెం ఒక్కోసారి ఏరియాస్ని బట్టి శివార్లో కొన్ని ఒక్కొక్క శివార్లో ఒక్కొక్క ఏరియాలో సౌత్ సైడ్ నార్త్ సైడ్ ఎక్కడో సిటీకి ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్ టెక్నాలజికల్ పార్క్ ఏదో ఒకటి గవర్నమెంట్ పెట్టింది అనుకోండి, వెంటనే అక్కడ రేట్లు జూమ్ అయిపోతాయి, పెరిగిపోతాయి. మామూలు సైడ్లో ఏమైంది, ఒక స్టడీగా ఎవ్రీ ఇయర్ 10% గ్రోత్ రేటు అట్లాగే పెరుగుతూ మెల్లగా పోతాయి. కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు మాత్రం కొంచెం జర్క్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రేటు పెరుగుతుంది అన్నమాట. అందుకని ఈయనకి ఎప్పుడు కూడా ఇది స్లో మూవింగ్, స్టేబుల్గా ఉంటుంది, స్టడీగా ఉంటుంది జనరల్ కండిషన్స్లో. అందుకని ఈ బేస్ని ఆయన చాలా గట్టిగా పెట్టుకుంటాడు. ద క్యాష్ ఫ్లో ఈజ్ ఫెయిర్లీ స్టడీ అండ్ ఈ ప్రాపర్లీ మేనేజ్ హ్యాస్ ఎ గుడ్ ఛాన్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఇన్ వాల్యూ. ఇప్పుడు క్యాష్ ఫ్లో ఎప్పుడైతే మనకి ఇళ్ళు వాకిళ్ళు కొనుక్కొని పెట్టుకుంటాడో దాని మీద వచ్చే అద్దెలు, లేదంటే ఇప్పుడు మనం ఖాళీ స్థలం ఉంటే లీజ్కి ఇస్తే దాని మీద వచ్చే అద్దెలు, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే ఒక స్టడీ ఇన్కమ్ ఉంటుంది మనకి. క్యాష్ ఫ్లో అనేది ఎప్పుడు మనకి డబ్బులు వస్తూ ఉంటాయి. తర్వాత మార్కెట్తో పాటు ఈ రేట్లు కూడా పెరుగుతూ ఉంటాయి. ది బ్యూటీ ఆఫ్ సాలిడ్ బేస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇస్ దట్ ఇట్ అలౌస్ మీ టు టేక్ గ్రేటర్ రిస్క్. ఎప్పుడైతే మనకి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉందో మనం చేసేదాన్ని బట్టి మనం మనకి ఇది కదలదు. ఓకే, మనం ఇక్కడ ₹1,00,00,000 మనం స్ట్రాంగ్గా ఉన్నాయి, ఏది దీన్ని ముట్టుకోకుండా దీని మీద వచ్చే ఆదాయాన్ని మాత్రమే మనం ముట్టుకుంటే మనం హయ్యర్ రిస్క్ తీసుకొని హయ్యర్ ఇన్కమ్ తీసుకొని స్పెక్యులేటివ్ యాక్టివిటీస్లో మనం వెళ్ళొచ్చు అన్నమాట. మనకు అసలు కదలట్లేదు కదా, అసలు అలాగే ఉంటుంది కాబట్టి మనకు భయపడాల్సిన లేదు. వచ్చేది లాభం వస్తే లేకపోతే మనం వచ్చే ఇన్కమ్ మీదనే మనం రిస్క్ తీసుకుంటాం. అంతేగాని అసలుని కదిలించట్లేదు. అసలు కదిలించినంత వరకు బాధ లేదు. If I make great profits in the stock market, I pay my capital gains tax on the gain and then reinvest what's left in real estate, again further securing my asset foundation. ఇందులో కనుక స్టాక్ మార్కెట్లో మనం ఇందాక అనుకున్నట్టుగా స్టార్టప్లోనో చిన్న కంపెనీలోనో స్టాక్ పెట్టి మళ్ళీ హై రిస్క్ మళ్ళీ ఎక్కువ సంపాదించినప్పుడు ఈయన ఏం చేసేవాడు, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలి కదా. ఎక్కడైనా కూడా లాభం వస్తే ఆ పెట్టుబడి మీద ఏది లాభం వచ్చినా కూడా దానికి ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ కట్టేసి మిగిలిన దాన్ని ఏముందో అది మళ్ళీ రియల్ ఎస్టేట్లో పెట్టేవాడు. షేర్స్ రియల్ ఎస్టేట్లో వచ్చిన ఇన్కమ్తో హై రిస్క్ షేర్లు కొనేవాడు. ఈ హై రిస్క్ షేర్లో ఈ ₹10 ఎప్పుడైతే ₹40, ₹50 అవుతుందో అమ్మేసేవాడు. అమ్మేసిన తర్వాత వచ్చిన లాభం ₹40 ఉందో ఆ ₹40 లాభాన్ని తీసుకెళ్ళి ట్యాక్స్ కట్టిన తర్వాత ₹30 దీంట్లో పెట్టేవాడు, రియల్ ఎస్టేట్లో పెట్టేవాడు. సో ఈ విధంగా ఏమవుతుంది, సైకిల్ అమౌంట్ రియల్ ఎస్టేట్ నుంచి స్టాక్ మార్కెట్కి, స్టాక్ మార్కెట్ నుంచి రియల్ ఎస్టేట్ వచ్చిన దాన్ని స్థలాలు కొనో ఇల్లు కొనో ఏదో ఆ అసెట్ కాలం ఏదైతే ఉందో ఆస్తుల పట్టి ఏదైతే ఉందో ఆస్తుల పట్టిలో ప్రతి సంవత్సరం ప్రతి నెల
వీళ్ళని బట్టి ఒక్కొక్కటి లిస్ట్ చేర్చుకుంటూ వెళ్ళేవాడు అనమాట. సో దానివల్ల ఈ ఎసెట్ ఫౌండేషన్ ఏదైతే ఉందో, ఆస్తుల పునాది ఏదైతే ఉందో, అది ఎప్పటికప్పుడు స్ట్రెంగ్త్ అవుతుంది. అంతేగాని స్పెక్యులేటివ్లు ఇవాళ నాకు డబ్బులు వచ్చినాయి, ఈ డబ్బులు వచ్చినాయి కాబట్టి 10,000 ఎక్కువ సంపాదించాను, సో ఇవాళ సాయంత్రం నేను వెళ్ళి కోహినూర్ హోటల్లో నేను డిన్నర్ చేసేసి నేను రెస్ట్ తీసుకుంటాను, అక్కడే ఒక రూమ్ తీసుకుని పడుకుంటాను, ఈ 10,000 సరిపోతాయినా అట్లా ఖర్చు పెట్టలేదు. ఈ 10,000 వస్తే 10,000 ఇట్లా ఒక వచ్చిందని దాన్ని బట్టి ఇంకో ఆస్తి కొనటమో ఇంకోటి చేయటమో ఎప్పుడు కూడా ఆ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు అనమాట. A last word on real estate. I have traveled all over the world and thought investing. In every city, I hear people say you cannot buy real estate cheap. That is not my experience. Even in New York or Tokyo or just on the outskirts of the city, prime bargains are overlooked by most people. In Singapore, with their high real estate prices, there are still bargains to be found within a short driving distance. So, whenever I hear someone say, you cannot do that here, pointing at me, I remind them that maybe the real statement is, I don't know how to do that here yet. సో ఈ రియల్ ఎస్టేట్ మీద ఈయన చివరికి చెప్పేది ఏంటంటే, ఈయన ప్రపంచం అంతా తిరిగి వచ్చాడు, అందరికీ ఎక్కడెక్కడ ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటని చెప్పి అందరికీ నేర్పిన తర్వాత ఎక్కడ కూడా వెళ్ళినా కూడా ఒక్క స్టాండర్డ్ రిప్లై ఏమొచ్చింది అంటే, ఈయనకి మీ ఊళ్ళో మీరున్న ప్లేస్లో మీకు అట్లా జరిగేదేమో, ఓరెగాన్లో ఫినిక్స్లో అట్లా జరుగుతుందేమో, ఇక్కడ జరగదండి అని చెప్పాను. అలా అంతా ఏం కాదు. న్యూయార్క్, అది ఈయన ఎక్స్పీరియన్స్ ప్రకారం న్యూయార్క్లో కానీ టోక్యోలో కానీ ఎక్కడైనా సరే అవుట్స్కట్స్లో ఆఫ్ ది సిటీ కానీ మనము ఎక్కడ భారం ఆడాలి అనేదాన్ని మనం మర్చిపోతాం, ఓవర్లుక్. ఇది ఇంత దూరం వెళ్తున్నాం, సిటీ నుంచి 30 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు, ఎవడొస్తాడు ఇక్కడికి, ఎవడు కొంటాడు, వేస్ట్ అనేసి మనం అనుకుంటాం. అదే ఇంకొకడు 30 కిలోమీటర్లు ఇక్కడ మనకి ఎకరం ₹1,00,000 వస్తూ ఉంది, ఒక 50 ఎకరాలు కొనేసి 50 ఎకరాలు కనుక డెవలప్ చేస్తే ఒక 3 years 4 years పీరియడ్లో ఈ ప్లాట్స్ అన్నీ అమ్మితే మనకి 50 లక్షలలో 50 ఎకరాలు ₹1,00,000 కొని ఖర్చులన్నీ పెడితే ఇంకో 30 లక్షలు అయింది అనుకోండి, 80 లక్షలు ₹1,00,00,000 ఖర్చు అయింది. ఈ ₹1,00,00,000 50 ఎకరాలు ప్లాటింగ్ చేసి మనం ఒక రేట్లో అమ్ముకుంటూ వెళ్తే 3 ఏళ్ళకు 4 ఏళ్ళకల్లా ఇది కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా ఈ ₹1,00,00,000 4 కోట్లు 5 కోట్లు అవుతుంది. ఎందుకంటే ఈ రేట్లు మనం కొనగానే ఇంకోటి వచ్చుకుంటాడు మన పక్కన, మనం వెంచర్ వేయగానే ఇంకోటి మళ్ళీ ప్లాటింగ్ చేసి వాడేస్తాడు. ఇట్లా 10 మంది ఒక్కొక్కరు ఎవరు ముందు ధైర్యం చేస్తారనే దాని మీద డిపెండ్ అవుతుంది. మనం ధైర్యం చేసి మన ₹1,00,000 కొనగానే మన పక్కాడు కొనటానికి వచ్చినప్పుడు వాడికి ₹3,00,000 అమ్ముతాడు ఎకరం ఆ రైతు. అట్లాగే ఇంకొకటి వచ్చేటప్పటికి ₹5,00,000 ₹6,00,000 అవుతుంది. ఈ విధంగా 6వ వాడు 7వ వాడు వెంచరేయడానికి వచ్చేటప్పటికి ఎకరం 10-15 లక్షలు అయిపోతుంది. మనం ఏం చేయకుండా ఫస్ట్ కొన్న ఎకరం ₹50,00,000 కొన్న ఎకరం 4 ఒక ఏడాది 2 ఏళ్లలో, ఎందుకంటే వీళ్ళందరూ వచ్చేస్తారు కాబట్టి ఏం చేయకుండానే ఎకరం 10 లక్షలు అయిపోతుంది. దాన్ని ప్లాటింగ్ చేసి అమ్మితే ఇంకా ఎక్కువ వస్తుంది. అట్లా 4 ఏళ్లలోనూ 3 ఏళ్లలోనూ మనకి రేట్లు పెరిగిపోతాయి. కాకపోతే ఏంటి, మనం ఆ ఆపర్చునిటీని చూసి పట్టుకోగలిగేటువంటి ధైర్యం చేసి ఆ స్టెప్ ముందు వేయగలగాలి. జనరల్గా ఏంటంటే ది కాస్ట్లీయెస్ట్ సిటీస్ ఈజ్ టోక్యో వరల్డ్లో మొత్తం మీద. అట్లాంటి చోటే మనకి స్థలం దొరికినప్పుడు మిగిలిన ప్లేస్లో ఎందుకు దొరకదు? అట్లా సింగపూర్లో రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఎక్కువగా ఉంటాయి. బికాస్ సింగపూర్ ఈజ్ ఎ స్మాల్ కంట్రీ, 600 కిలోమీటర్స్ వెళ్తూ ఉంటారు టోటల్ కలిపి, చుట్టూ సముద్రం ఉంటుంది. వాళ్ళు అది ఒక విధంగా చెప్పాలంటే ఒక ఐలాండ్, అది అంతే. ఇట్స్ ఎ కంట్రీ బట్ ఇట్స్ అన్ ఐలాండ్, రీక్లైమ్డ్ ల్యాండ్ మొత్తం అంతా. సముద్రంలో నుంచి కొంచెం పెంచుకుంటూ వచ్చారు వాళ్ళు పోసుకుంటూ. అట్లాంటి చోటే లిమిటెడ్ టోటల్ మనకి ఇండియాలోనూ అమెరికాలోనూ లేకపోతే యూరోప్లోనూ ఉన్నట్టు పెద్ద వ్యాస్ట్ ల్యాండ్స్ ఉండవు, వాళ్ళకి తక్కువ ఉంటుంది. అట్లాంటి చోటే ఇంకా కొని అమ్మటానికి అవకాశం ఉన్నప్పుడు మిగిలిన చోట్ల ఎందుకు ఉండదు? ఉంటుంది. అందుకని ఎప్పుడైనా ఎవరైనా కనుక యూ కాంట్ డూ ఇట్ హియర్ అని అంటే
ఆయన దాన్ని యాక్చువల్ అర్థం ఏంటంటే ఇక్కడ చేయలేము అంటే దాని అర్థం ఏంటంటే నాకు ఇది ఎలా చేయాలో తెలియదు, ఇక్కడ చేయలేము అంటే నాకు తెలియదు కాబట్టి నేను చేయలేము అని చెప్తున్నా. నాకు తెలుసుంటే ఎలా చేయాలో తెలుసుంటే నేనే చేసేవాడిని కదా, ఎవరో చెప్పక్కర్లేదు. అందుకని చెప్పి ఇది తెలియదు అని చెప్పేసి అర్థం అనమాట. యా Great opportunities are not seen with your eyes. They are seen with your mind. Most people never get wealthy simply because they are not trained financially to recognize opportunities right in front of them. గ్రేట్ ఆపర్చునిటీస్ ఆర్ నాట్ సీన్ విత్ యువర్ ఐస్. కొన్ని అవకాశాలు ఏమున్నాయో మన కళ్ళకు కనపడవు, కానీ బ్రెయిన్ చదువుతుంది. మనకు జనరల్గా చూస్తాం, మనం అరే ఇది బాగుంది, మనకు అంతవరకు చూస్తాం. మైండ్ ఏమనుకుంటుంది, ఇది బాగుంది, ఇలా ఎట్టితే మనం ఎందుకు చేయకూడదు, మనం చేస్తే మనకి ఎంత లాభం వస్తుంది. బ్రెయిన్ ఆ విధంగా వర్క్ చేస్తుంది. మన కళ్ళు దాని యొక్క ఒక ఆపర్చునిటీని, ఒక వస్తువుని చూడటానికి అలవాటు పడితే మన మైండ్ వస్తువు యొక్క వెనకాల ఉన్న శ్రమ లేకపోతే దాని లాభము నష్టం ఇవన్నీ వర్క్ చేస్తుంది అనమాట. సో దే ఆర్ సీన్ విత్ యువర్ మైండ్. Most people never get wealthy simply because they are not trained financially to recognize. చాలా మంది ఎందుకు సంపాదించలేరు డబ్బులు అంటే వాళ్ళకి ఆ వీటిని గుర్తించగలిగినటువంటి తెలివితేటలు వాళ్ళకి లేవు. వాళ్ళ కళ్ళ ముందు ఉన్నా కూడా వాళ్ళకి అది తెలియదు, దీనికి ఇంత వాల్యూ ఉందని. అవతలాడు ఎవడో తీసుకొచ్చి వాల్యూ చెప్తే తప్ప తెలియదు. ఇప్పుడు చూడండి, మనకు చిన్న స్టోరీ ఉంది. ఒక కుర్రాడికి ఓ రాయి దొరుకుతుంది. తండ్రి దగ్గర తీసుకొచ్చి రాయి చూపిస్తే ఈ ఒక కొట్టు దగ్గరికి వెళ్ళి ఆ రాయి ఎంత వాల్యూ అవుతుందో కనుక్కుంటా అంటాడు. కొట్టు దగ్గరికి వెళ్తే ఈ రాయి ఉంది, ఈ రాయి ఎంత చెప్పండి అంటే ఒక 5 రూపాయలు బా, అంతకంటే రాదు అని చెప్పి. అట్లాగే ఒక బంగారం షాప్కి వెళ్ళి రాయి చూడమంటే వాడు చూస్తాడు, చిన్న బంగారం షాప్, ఓ 1000 రూపాయల వరకు ఇవ్వచ్చు. అది ఇంకా ఒక డైమండ్ మర్చెంట్ దగ్గరికి తీసుకెళ్తే వాడు చూసి ఇది 1 కోటి రూపాయలు వస్తుంది అంట. అది డైమండ్, రాయి కాదు యాక్చువల్, అది డైమండ్. అది ఎవరు గుర్తించగలరో, దాని విలువని ఎవరు చేయగలరో, మదింపు చేయగలరో వాడి దగ్గరికి వెళ్తే విలువ వస్తుంది. ఒకే రాయిని 4 చోట్లకి వెళ్తే 4 రకాల రేట్లు వచ్చినాయి. సో మనకి రైట్ ఆపర్చునిటీ మన కళ్ళ ముందు ఉన్నా కూడా మనం అదే చిన్నగా షాపాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రాయి గురించి వాడికి తెలిసింది అనుకోండి, వాడు ఏం చేసేవాడు, 10 లక్షలు ఇచ్చేస్తాను ఇచ్చి అని చెప్పి తీసేసుకునేవాడు. వాల్యూ చెప్పేవాడు కాదు. వాడికి దాని గురించి తెలియకపోవటం వల్ల 5 రూపాయలు వస్తుంది, ఎందుకంటే రాకపోవాలి. ఈ విధంగా అనమాట. మన కళ్ళ ముందు ఉన్న ఆపర్చునిటీస్ని కూడా మనకి ఆ నాలెడ్జ్ కనుక లేకపోతే మనం గుర్తించలేము. అందుకని ఎప్పుడు కూడా మనం చేసే ఏ పని అయినా కానివ్వండి, దాంట్లో మనము ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. సంపాదించుకున్నప్పుడు మనకి తేలిక అవుతుంది. మనం అనుకున్నాం చెట్టు కొట్టే దాని గురించి. అది ఏం చెట్టు, దేంతో తెగుద్ది, గొడ్డల్ని ఎంత షార్ప్ చేయాలి, చేస్తే ఎంత టైం పడుతుంది, ఈ క్యాలిక్యులేషన్ అన్నీ ముందేసుకున్నాం అనుకోండి, అప్పుడు తేలిగ్గా ఆ చెట్టు నరకటం అనేది తేలిగ్గా. అదే ఇవేమి క్యాలిక్యులేట్ చేయకుండా ఈ చెట్టే కదా గుడ్డిగా వెళ్ళి కొడతా ఉన్నాం అనుకోండి, సాయంత్రం కొడతాం, చేతులు కాళ్ళు నొప్పి వస్తుంది, ఏం పని అవ్వదు. అందుకని ప్రతిదానికి కూడా మనము దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ని మనం సంపాదించుకోగలగాలి. సంపాదించుకున్నప్పుడు మనకి ఇవన్నీ బాగా జరుగుతాయి. యా I am often asked, how do I start? In the final chapter of this book, I offer 10 steps that I followed on the road to my financial freedom. But always remember to have fun. When you learn the rules and the vocabulary of investing and began to build your asset column, I think you will find that it's as fun a game as you have ever played. Sometimes you win and sometimes you learn. But have fun. Most people never win because they are more afraid of losing. That is why. Yes, చాలా sir. పెద్ద పారాగ్రాఫ్ ఉంది అక్కడ. ఇప్పుడు చాలా మంది ఎప్పుడు కూడా ఈయనకి వచ్చే ప్రశ్న ఏంటంటే, నేను ఎలా మొదలు పెట్టాలి అనేది కూడా ఎవరో ఒకరు నేర్పాల్సిందే.
మనకంటూ మనము దాన్ని శోధించి పరిశోధించి వెనక్కి వెళ్ళి ముందుకు వెళ్ళి ట్రై చేసి ఇలా మొదలు పెడితే ఇది కరెక్ట్ అని చెప్పి మనం అనుకోం. మనకి అట్లీస్ట్ నాకు కారు స్టార్టింగ్ ఇగ్నిషన్లోనే ఉండేది. ఇగ్నిషన్ తిప్పేస్తే కారు స్టార్ట్ అయిపోయేది. నేను వాడిన కార్లన్నీ అట్లాంటివి, మాన్యువల్ కార్. ఈ ఆటో కార్లోకి వచ్చిన తర్వాత ఏమైంది, ఆటో ట్రాన్స్ఫర్ అంటే గేర్, మన క్లచ్ గేర్ లేకుండా వచ్చినప్పుడు ఏం చేశారు వీళ్ళు, అట్లాగే కొన్ని గేర్ ఉన్న కార్లు కూడా కొన్ని కంపెనీలు వాళ్ళు ఏం చేశారంటే క్లచ్ నొక్కితేనే కారు స్టార్ట్ అవుతుంది ఇగ్నిషన్ ఉన్నా కూడా. కొన్నిటికి ఏంటంటే ఈ మధ్య ప్రెస్ బటన్ సిస్టమ్ వచ్చింది. దానికి బ్రేక్ నొక్కిస్తే స్టార్ట్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది, లేకపోతే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాడు మెకానిజం అట్ట వాడు స్టార్ట్ చేస్తే క్లచ్ గేర్ ఉండవు కాబట్టి ఒకటి స్టార్ట్ చేసే వెంటనే కారు ముందుకు దిగుతుంది అని చెప్పి ఆ చేయకుండా బ్రేక్ నొక్కిన తర్వాత స్టార్ట్ బటన్ నొక్కితే కారు స్టార్ట్ అవుతుంది. ఇది నాకు ఆటో కార్ ఫస్ట్లో నేను మా బ్రదర్ కార్ తీసుకున్నప్పుడు నాకు ఇది తెలియదు ఎట్లా చేయాలి. వాడు డ్రైవర్ నుంచి వరే కార్ ఎట్లా స్టార్ట్ చేయాలి చెప్పరా అంటే వాడు వచ్చి ఇది నొక్కితే స్టార్ట్ అవుతుంది అని చెప్పి చెప్పాడు. నేను ఒక నిమిషం ఆలోచించాల్సి వచ్చింది. ఆలోచించిన తర్వాత క్లచ్ నొక్కితే గేర్ ఉన్న వెహికల్లో క్లచ్ నొక్కితే ఇగ్నిషన్కి వస్తుంది తెలుసు కాబట్టి ఓకే ఇది బ్రేక్ నొక్కి చూద్దాము, బ్రేక్ నొక్కితే స్టార్ట్ అవుతుంది, బ్రేక్ నొక్కితే స్టార్ట్. ఇది మనం వెతుక్కోవటము, లేకపోతే దీని గైడెన్స్ కూడా ఎవరినైనా తీసుకోవడం అని ఇక్కడ అనమాట. ఎప్పుడు ప్రతి వాళ్ళు కూడా హౌ టు స్టార్ట్ అనేది వాళ్ళు కష్టపడకుండా నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఈ ఫైనల్ చాప్టర్లో ఈ బుక్లో ఆయన ఒక 10 స్టెప్స్ చెప్తాడు. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఆర్థిక స్వాతంత్రానికి ఏ విధంగా చేశాడో ఒక 10 ముఖ్యమైన స్టెప్స్ ఆయన చెప్తాడు. అది ఫైనల్ చాప్టర్ చూద్దాం. కానీ ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ పెట్టుబడి పెట్టి ఏ వ్యాపారం చేసినా అది మనము అదేదో భారంగానో బరువుగానో చేయకూడదు. సరదాగా ఆడుతూ పాడుతూ చేసుకుంటాడు. అందుకని ఏదో పాట ఉంది కదా మనకి, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండదు అని చెప్తుండే. విన్నారా? విన్నాను సార్. ఏంటి సార్? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఈ ఉండదు. పాట వింటాం కదా సార్ మనం. విన్నా సార్. ఎవరు మరి మాట్లాడరే, నిద్రపోతున్నారు. అందుకే అప్పుడప్పుడు మధ్యలో లేపుతుంటారు. అందుకని ఏ పని చేసినా కూడా మనం ఆడుతూ పాడుతూ సరదాగా ఉండాలి. కానీ ఇదేదో బరువు మోస్తున్నట్టుగా ప్రపంచాన్నంతా మన భుజాల మీద పెట్టుకొని ఏదో విసురోమంటూ చేయదు. ఇంట్లో వంట చేసినా సరే, మనం బయటికి వెళ్ళినా సరే, షాపింగ్ చేసినా సరే సరదాగా ఉండాలి. అప్పుడే మనకి ఆ మజా వస్తుంది చేసిన దాంట్లో. సో వెన్ యూ లెర్న్ ద రూల్స్ అండ్ ద వొకాబులరీ ఆఫ్ ఇన్వెస్టింగ్ బిగిన్ టు బిల్డ్ యువర్ అసెట్ కాలం. ఆ వ్యాపారం ఏదైతే చేయదలుచుకున్నామో, స్టాక్స్ షేర్ మార్కెట్ చేయదలుచుకున్నాం, దాని రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, అక్కడ వాళ్ళు వాడే ఇంగ్లీష్ పదాలు వేరుగా ఉంటాయి, దాని అర్థాలు వేరుగా ఉంటాయి, మనకు అర్థం కాదు. దాంట్లో కూర్చోవాలి. వొకాబులరీ వాడు పర్టికులర్ వాడి పదం వాడితే దాని అర్థం ఏంటి. ఇప్పుడు నేను వెళ్తాను మా స్టాక్ బ్రోకర్ దగ్గరికి కూర్చుంటే ఆయన ఏదో కొత్త చెప్తాను వెళ్ళినప్పుడల్లా, అంటే దాని అర్థం ఏంటండి అని. ఫ్యూచర్స్ అని, ఆప్షన్స్ అని, ట్రేడ్ అని, పుట్ అని, ఆ పుట్ ఏవేవో చెప్తుంటారు. దాంట్లో మనకు కొన్ని తెలుసుకుంటాం, తెలియకుంటాం, ఏవో చేస్తుంటాం. ఆయన చెప్తుంటారు. అది చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి అన్నీ అడుగుతాను. అదేంటండి మీకు తెలియదని ఆయన అనుకుంటాడేమని చెప్పి నేనే ఫీల్ అవ్వను. నాకు తెలియదు తెలుసుకుంటాను. ఈ విధంగా మనం దాని రూల్స్, దాని పదాలు, దాని అర్థాలు, ఇప్పుడు మనం ఇంగ్లీష్ సామాన్యంగా మాట్లాడుతాం, సాఫ్ట్వేర్ వాళ్ళకి దాని అర్థాలు వేరుగా ఉంటాయి, అట్లాగే బిజినెస్ వాళ్ళకి వేరుగా ఉంటాయి. ఈ విధంగా రకరకాల మనం ఎంత ఎక్కువ దాంట్లో కనుక ఆ అక్షరాలు, దాని నాలెడ్జ్ కనుక పెంచుకుంటే మనం ఆడే ఈ ఆట ఏదైతే ఉందో షేర్ మార్కెట్లో పెట్టడం తీయటం అది ఇంకా సరదాగా ఉంటుంది అన్నమాట. ఆట అన్నాక గెలుస్తాం, ఓడిపోతాం. కానీ ఇక్కడ చూడండి ఏం చెప్పాడు, సమ్ టైమ్స్ యూ విన్, కొన్నిసార్లు మనం గెలుస్తాం. సమ్ టైమ్స్ యూ లెర్న్, సమ్ టైమ్స్ యూ లూజ్ అని అంటలా. కొన్నిసార్లు గెలుస్తావు, కొన్నిసార్లు నేర్చుకుంటావు. ఓడిపోవటం అనేది లేదు ఇక్కడ. ఓడిపోవడంలోనే అది గెలవలేదు అంటే దాంట్లో మనం పాఠం నేర్చుకుంటున్నాం. అంతేగాని ఇది ఓడిపోయాము ఇక్కడ వదిలేసాం కాబట్టి మనం చేయకూడదు అని చెప్పి మనం లేదు అక్కడ.
నాకు చెప్పేవాడు ఒకడు. ఎట్లా అంటే, నాకు షేర్ మార్కెట్ కలిసి రాదు కాబట్టి నేను చేయను. ఓకే, ప్రతి సమయంకి షేర్ మార్కెట్ ప్రమాణం కలిసి వస్తుంది, సో ఆవిడ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ నాకు కలిసి రాదు అని చెప్పేసి అనుకుండా వాడు ఏం చెప్తాడంటే దీంట్లో, సార్ ప్రతి సమయము ఒక పర్టికులర్ షేర్ కొనాలనుకోండి, అయితే ఒక బిహెచ్ఈఎల్ షేరో లేకపోతే ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ ఒకటి కొనాలని పెట్టుకోండి. ఇప్పుడు ఆవిడకి లక్ బాగుంది, సో ఆవిడకి కలిసి వస్తుంది కాబట్టి ఆవిడ కొన్నారు. ఇప్పుడు నేను కూడా నాకు లక్ ఉండదు, నేను కొంటే నేను ఆ షేర్ మార్కెట్ పడిపోద్దా, రేట్ వీల్ పడిపోద్ది అని చెప్పి ఒక సెంటిమెంట్ ఉన్నప్పుడు నాకు, నేను ఇప్పుడు హెచ్డిఎఫ్సి షేర్ కొంటే అది పడిపోద్దా లేకపోతే లేదు. ఆవిడ జాతకం ప్రకారం ఆవిడకి లాభం వస్తుంది, నా సెంటిమెంట్ ఆవిడ సెంటిమెంట్ ప్రకారం, నా సెంటిమెంట్ ప్రకారం లాస్ వస్తుంది. ఇప్పుడు నేను ఆవిడతో పాటు, సరే ఆవిడ సెంటిమెంట్ బాగుంది కాబట్టి నేను కూడా ఆవిడతో పాటు కొంటే లాస్ వస్తుందా లాభం వస్తుందా? ఏమవుతుంది? మేడంకి ఏది వస్తే అది మీకు అది వస్తుంది. లాభం వస్తే లాభం, నష్టం వస్తే నష్టం. అంతే కదా. ఇప్పుడు నా సెంటిమెంట్ ప్రకారం నా జాతకం బాగలేదు కాబట్టి ఆవిడ జాతకం ప్రకారం అది రేటు పడిపోవాలని ఏం లేదు కదా. ఆవిడ జాతకం ప్రకారం పెరగాలి, నా జాతకం ప్రకారం తగ్గాలి. సో అది పెరిగినప్పుడు నాది కూడా పెరగాలి, సేమ్ షేరే కదా, నా షేర్ కూడా వాల్యూ పెరగాలి కదా. ఎన్ని సరదాగా ఉంటాయి చూసుకుంటానికి, ఊరికే జస్ట్ చెప్తున్నాను. మనం ఆ ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఏవి ఉన్నాయో ఇట్లాంటి కనుక మన సెంటిమెంట్ ఉంటే, మనతో పాటు బాగున్నాడు ఎవడో ఉంటే వాడితో మనం ప్రయాణం చేసాం అనుకోండి, వాడితో పాటు మనం కూడా పెరుగుతాం. అది చిన్న ఎగ్జాంపుల్. ఒకటి ఒక 50 మంది బస్సులో వెళ్తున్నారు. ఆ మధ్యలో వర్షం మొదలైంది, పిడుగులు మెరుపులు గందరగోళంగా ఉంది. 2-3 సార్లు ఆ పిడుగు ఆల్మోస్ట్ బస్సు మీద పడబోయిందల్లా పక్కన పడిపోయింది. వీళ్ళందరికీ, బస్సులో ఉన్న వాళ్ళందరికీ ఎవడో అనుమానం, వీడెవడో ఇక్కడ సావు రాసి పెట్టేవాడు ఉన్నాడు, ఎవడో ఉన్నాడు మన బస్సులో, కాబట్టి మనకి పిడుగులు అంత దగ్గరికి వచ్చిపోతున్నాయి అని చెప్పి వీళ్ళందరికీ ఒక అనుమానం వచ్చి, ఎవరు వీడు, ఇప్పుడు ఎవరో ఒకరు తెలియాలి కదా, సావు రాసి పెట్టున్నాడు ఎవడో, వాడిని దింపేస్తే బస్సు మీద ఇవి పడవు అని చెప్పి, పిడుగులు పడవు, మన క్షేమంగా వెళ్ళొచ్చు అని చెప్పేదని ఒక నమ్మకం. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఒక చోట బస్సు ఆపుతారు. బస్సు ఆపి అందరినీ దిగమంటారు. ముందు ఒక్కొక్కరు దిగుతారు. ఫస్ట్ ఒకడు దిగుతాడు, ఏం కాలేదు, సో వాడు మంచాడు. అట్లాగే ఇంకొకటి దిగుతాడు, ఇంకొకటి దిగుతాడు, ఏం కావట్లే బస్సుకి, వీళ్ళందరూ మంచాడు. ఇక ఒకడు మిగులుతాడు, వీడి వల్లనే ఇదంతా అని చెప్పి వాడిని దింపేసి వీళ్ళందరూ బస్సు ఎక్కుతారు. ప్రమాణంలో పిడుగుపడుద్ది, బస్సు కాలిపోతుంది. అలా యాక్చువల్గా వీడికి జీవన రేఖ వీడికి ఎక్కువ ఉంది, వీడి సాగకూడదు, అందుకని అవన్నీ అది జరుగుతుంది. అది గుర్తించకుండా ఈ విధంగా చేస్తారు. అందుకని ఎప్పుడు కూడా మనం నేర్చుకోవటం అనేది, లూజింగ్ అనేది ఉండదు, నేర్చుకోవటం అనేది ఉంటుంది. దాంట్లో మనకి సరదా ఉంటుంది. మోస్ట్ పీపుల్ నెవర్ విన్ బికాస్ దే ఆర్ మోర్ అఫ్రైడ్ ఆఫ్ లూజింగ్. మనకు నష్టం వస్తుంది అని చెప్పి భయపడే వాళ్ళు ఎక్కువ సంపాదించలేరు. ఆట ఆడితే మనకి దెబ్బలు తగులుతాయి అనుకునే వాడికి ఆట వస్తుందా? ఆట ఆడితే దెబ్బలు తగులుతాయి, లేకపోతే పరుగు పందెం వెళ్తే మన కాళ్ళు నొప్పులు పుడతాయి అనుకునే వాళ్ళు చేయగలుగుతారా? కరణం గారు, అలా అనుకుంటే ఆట రాదు కదా సార్, ఆడలేరు కదా. పడినా దెబ్బలు తగిలినా పడి లేచి ఆడాలి అనుకుంటేనే కదా సార్ వస్తుంది. చదవండి ఇక్కడ. శ్రీలక్ష్మీదేవి గారు. Yes, sir. That is why I found school so silly. In school, we learn that mistakes are bad and we are punished for making them. Yet, if you look at the way humans are designed to learn, we learn by making mistakes. We learn to walk by falling down. If we never fell down, we would never walk. The same is true for learning to ride a bike.
I still have skates on my knees, but today I can ride a bike without thinking. The same is true for getting rich. Unfortunately, the main reason most people are not rich is because they are terrified of losing. Winners are not afraid of losing, but losers are. Failure is part of the process of success. People who avoid failure also avoid success. దట్స్ వై ఐ ఫౌండ్ స్కూల్ సో సిలీ. ఈ స్కూల్లో ఇవన్నీ నేర్పరు కాబట్టి వాళ్ళకి చాలా స్కూల్ అంటే చాలా తేలిగ్గా ఉంటుంది అన్నమాట. అక్కడ ఏం చేస్తాం మన స్కూల్లో? తప్పు చేయకూడదు, తప్పుగా రాయకూడదు, తప్పుగా మనం చదవకూడదు, ఇవన్నీ మనకు నేర్పుతారు. ఒకవేళ మనం ఏదైనా పొరపాటున రాసినా పొరపాటున చదివినా కూడా మనకి పనిష్మెంట్ ఇస్తారు స్కూల్లో. అంతేగాని ఓకే నువ్వు ఇట్లా తప్పు రాసావు, ఇట్లా రాయకూడదు, ఇలా రాయాలి అని చెప్పి నేర్పటం మనం నేర్చుకోవడం రెండు జరుగుతుంది. వాడు ఎక్కడ పనిష్మెంట్ ఇస్తాడని చెప్పి మనం ఇంకా జాగ్రత్తగా చూస్తే చివరికి వచ్చేటప్పటికి మన ఎగ్జామ్లో రాసేది తక్కువైపోద్ది, తప్పు లేకుండా చూసుకునేది ఎక్కువైపోద్ది. సో మనం ఈ ఈ విధంగా అనమాట మనకి అసలు ఈ మన హ్యూమన్ బీయింగ్స్, మన మానవుడు పుట్టిందే నేర్చుకోవటానికి. దే ఆర్ డిజైన్ టు లెర్న్. మనని దేవుడు పంపించేటప్పుడు బాబు నువ్వు ఇన్ని ఉంటాయి ఇవన్నీ నేర్చుకో, మనకు అన్ని బుర్రలో పెట్టేసి మనకు అంత స్టఫ్ చేసేసి నీకు అన్నీ వచ్చు, ఇక నువ్వు వెళ్ళి ప్రపంచంలో ఎలాగైనా బతకొచ్చు అని మనకు పంపించట్లా. మన పుట్టిన దగ్గర నుంచి ఉంగా దగ్గర నుంచి ఓ అని దగ్గర నుంచి మెల్లగా అత్త, తాత, మామ, ఇవన్నీ అమ్మ, ఇవన్నీ ఒక్కోటి నేర్చుకుంటూ తర్వాత అక్షరాలు, పదాలు, తర్వాత అక్కడి నుంచి మనకు పుస్తకాలు, ఈ విధంగా ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చాం. సో వీఆర్ డిజైన్ టు లెర్న్. మనకి నేర్చుకోవటానికే మనకు తయారు చేశారు. ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నాం, చంటి బిడ్డలు నడుస్తుంటారు అనుకోండి, మనం పడతాం వాళ్ళు వెనకాల పడతాం. వాడు ఒకసారి పడితే కదా మళ్ళీ లేచి మళ్ళీ నడవగలిగేది. వాడు పడనీయకుండా మనం ఎప్పుడంటే వాడు ఎక్కడ నడుస్తాడు? నువ్వు ఎప్పుడు చేపట్టుకొని నడిపిస్తే నడవలేడు, వాడి జీవితంలో బతకలేడు. అందుకని మనం నడవటం అనేది పట్టడం ద్వారానే నేర్చుకుంటాం. అట్లాగే మనం పడకపోతే నడవక రాదు. అదేవిధంగా సైకిల్ నేర్చుకోవటం కూడా మనం చాలాసార్లు అనుకుంటాం. చాలా పుస్తకాలు చదివేటప్పుడు మన సైకిల్ నేర్చుకోవడం గురించి, ఒకసారి సైకిల్ మీద నుంచి పడితేనే రెండోసారి వాడు సైకిల్ బాగా తొక్కగలడు పడకుండా. ఒకసారైనా ఎవరినైనా చూడండి, మోటార్ సైకిల్ నేర్చుకున్నాడు, సైకిల్ నేర్చుకున్నాడు, ఫస్ట్ ఒక్కసారైనా పడి ఉంటారు. డెఫినెట్గా నేర్చుకునే స్టేజ్లో డెఫినెట్గా ఒక్కసారైనా పడి ఉంటారు. పడకుండా అనేది సమస్య ఉండదు. సో పడినప్పుడు దెబ్బలు తగులుతాయి, మోకాళ్ళు గీసుకుపోతాయి, మోచేతులు గీసుకుపోతాయి, ఈ కింద ఇవన్నీ గీసుకుపోతాయి, అన్నీ పోతాయి. తర్వాత దాని మీద ఆ మచ్చలు, ఆ మరకలు అట్లాగే ఉంటాయి, గీసుకుపోయి మోకాళ్ళ మీద చూసుకుని చాలామంది కింద పడినప్పుడు సైకిల్ మీద నుంచి దెబ్బలు తగిలి గీసుకుపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ విధంగా ఉంటాయి. బట్ స్టిల్ తొక్కగలుగుతాం. ఆలోచన అక్కర్లేదు నేను సరిగ్గా తొక్కుతున్నానా లేదా అని. అట్లాగే డబ్బులు సంపాదించాలన్నా కూడా మొదట్లో దెబ్బతింటాం, కానీ నేర్చుకుంటాం. దాంట్లో కొంచెం నేర్చుకుని మనం డబ్బులు సంపాదించడానికి వెళ్తాం అన్నమాట. అన్ఫార్చునేట్లీ ద మెయిన్ రీజన్ మోస్ట్ పీపుల్ ఆర్ నాట్ రిచ్ బికాస్ దే ఆర్ టెరిఫైడ్ ఆఫ్ లూజింగ్. మనకి ఎందుకంటే చాలామంది డబ్బులు సంపాదించలేరు, ధనవంతులు అవ్వలేరు. ఎందుకంటే ఉన్నది దాన్ని, చేతిలో ఉన్నదాన్ని పోగొట్టుకుంటామేమో అనేటువంటి భయంతో. పరిగెత్తి పాలు తాగేదానికంటే నిలబడి నీళ్ళు తాగుదాం చాలే అనుకున్నారు టాపర్ మాది. అంతవరకే ఉంటారు. విన్నర్స్ ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ లూజింగ్. ఎప్పుడు ఆట గెలవాలి అనుకునేవాడు మొదట్లో ఓడిపోవటం సహజం. దాని గురించి వాడు ఎప్పుడు భయపడ్డు. ఇప్పుడు పడ్డాము ఇక్కడ 100 మీటర్స్ రేస్లో మొట్టమొదటి మనం రేస్ చేసినప్పుడు పరిగెట్టినప్పుడు 20 నిమిషాలు 22 నిమిషాలు 100 మీటర్లు పరిగెట్టాం అనుకోండి. అక్కడి నుంచి మెల్లగా ప్రాక్టీస్ చేస్తూ వస్తే ఏమవుద్ది, మనం 100 మీటర్స్ రేస్లో 100 మీటర్స్ని 10 సెకండ్స్, 8 సెకండ్స్, 8.034 మైక్రో సెకండ్స్, 7 ఈ విధంగా పెంచుకుంటూ వెళ్తాం. దాన్ని రన్నింగ్ టైం తగ్గించుకుంటూ వెళ్తాం. సో మన విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. బట్ లూజర్స్ ఆర్ అఫ్రైడ్. ఎప్పుడైతే విన్నర్స్ నష్టపోరు, కానీ లూజర్స్ భయపడేవాళ్ళు ఎప్పుడు నష్టపోతారు.
ఫెయిల్యూర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ సక్సెస్. ఫెయిల్యూర్ అనేది, ఓడిపోవటం అనేది గెలవటానికి ఒక ప్రాసెస్, ఒక మార్గం అన్నమాట. మనం మెట్లు ఎక్కాలంటే పైదాకా వెళ్ళాలి. ఫస్ట్ ఫ్లోర్లో కంటే 20 మెట్లు 18 మెట్లు ఉంటాయి, ఎక్కాలి, ఎక్కకుండా అవుతాం. అట్లాగే గెలవాలి అంటే మనం జీవితం ఆ ఓడిపోవటం అనేది కాదు. అక్కడ మనం ఈ స్టెప్ చేయకూడదు, ఈ స్టెప్ చేయకూడదు, ఈ స్టెప్ చేయకూడదు అని. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు తయారు చేసినప్పుడు దాదాపు ఒక 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు, 10,000 సార్లు అయితే ఫెయిల్ అయ్యాడు. ఆయన ఫెయిల్ అయ్యాను కదా అని చెప్పి వదిలేయలేదు. వదిలేయకుండా మొత్తం మీద బల్బుని కనిపెట్టిన తర్వాత ఆయన అడిగారు, నువ్వేం నేర్చుకున్నావు అంటే, బల్బు ఎలా తయారు చేయకూడదో 10,000 సార్లు నేర్చుకున్నాను. 10,000 మార్గాల్లో బల్బు ఎలా తయారు చేయకూడదో నేను నేర్చుకున్నాను. అది అంతేగాని నేను 10,000 సార్లు ఫెయిల్ అయ్యాను బల్బు తయారు చేయటం చెప్పలేను. ఆయన ఏం చెప్పాడు, నేను ఎలా చేయకూడదో నాకు అర్థమైంది, ఇది ఎలా చేయాలనేది 11వ సారి వచ్చింది. ఇట్లా అది ఆ ఫెయిల్యూర్ అనేది సక్సెస్కి మార్గం. పీపుల్ హూ అవాయిడ్ ఫెయిల్యూర్ ఆల్సో అవాయిడ్ సక్సెస్. ఎవరైతే తప్పుతాము, పొరపాటు అవుద్ది, మనం గెలవలేము, ఓడిపోతాము అనుకునేవాడు ఉన్నాడో వాడు ఎప్పుడు గెలవలేడు. ఎందుకంటే ఓడిపోతాం అనుకునేవాడు రేసులోకి రాడుగా. రేసులోకి రాని ఎప్పుడు గెలుస్తాడు? గెలవడు. అందుకని మన మధ్యతరగతి కుటుంబాలు కొంచెం మనం అలాగే ఉండిపోతాం. మన ఆ చక్రంలో పడిపోయి అలాగే తిరుగుతూ ఉంటాం, మనం బయటికి రాము. మన సేఫ్టీ బ్లాంకెట్ ఏదైతే ఉందో అంతవరకు ఉంటాం అన్నమాట, అందుకంటే పెరగం. యా. Yes, sir. I look at money much like my game of tennis. I play hard, make mistakes, correct, make more mistakes, correct, and get better. If I lost the game, I reach across the net, shake my opponent's hand, smile, and say, see you next Saturday. ఈయన డబ్బుని ఒక ఆట, ఈయన టెన్నిస్ ఆడేవాడు కాబట్టి టెన్నిస్ ఆటలాగా చూస్తాడు. టెన్నిస్ ఆటలో ఏమవుద్ది, బాల్ వేస్తాడు, వాడేస్తాడు, మనం వేస్తాం, కొడతాం, వాడు కొడతాడు, మనం కొడతాం. ఒకసారి అటు దూరం వెళ్తాడు, ఇటు దూరం వెళ్తుంది, ఒకసారి కోర్టు బయటికి వెళ్తుంది, ఇవన్నీ జరుగుతుంటాయి కదా. అట్లాగే ఇక్కడ కూడా అన్నమాట, డబ్బు పెట్టుబడి కూడా. ఈ టెన్నిస్లో వాడు ఐ ప్లే హార్డ్, గట్టిగా ఆడతాడు, తప్పులు చేస్తాడు, ఆ తప్పులు మళ్ళీ దిద్దుకుంటాడు, మళ్ళీ ఆడతాడు, మళ్ళీ ఇంకా మిస్టేక్స్ చేస్తాడు, మళ్ళీ దిద్దుకుంటాడు. ఈ విధంగా ఆడగా 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 ఆటలో అతను నిష్ణాతుడు అవుతాడు. సో ఇక ఓడిపోతే కనుక ఆ రోజు టెన్నిస్లో గేమ్ ఓడిపోయినప్పుడు నెట్ దగ్గరికి వెళ్ళి ఎదుటివాడితో షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్ళీ వచ్చే శనివారం కలుద్దాం, చూసుకుందాం మనం అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అంతేగాని నేను నీతో ఓడిపోయా, ఇక నేను నీతో ఆడను కదా, నీ సావు నువ్వు సావు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళడం. నెక్స్ట్ మళ్ళీ మనం వచ్చే వారం ఉంటాం కదా, వచ్చే వారం కలుద్దాం, వచ్చే వారం చూసుకుందాం గేమ్ ఎవరు ఎంత ఆడతారో అని చెప్పేసి వెళ్ళిపోతాం. అది ఆటగాడి లక్షణం. మన స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అంటాం చూసారా, అది. ఆ ఆటగాడు ఎప్పుడు కూడా ఓడిపోవటం అనేది ఉండదు, ఓడిపోవటాన్ని ఒప్పుకోడు. ఎప్పుడు కూడా వాడు గెలవటానికే ప్రయత్నం చేస్తాడు. అందుకని మన వాళ్ళు ఇదివరకు క్రికెట్ ఆడేటప్పుడు అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉండేదంటే, ఆడటానికి వెళ్ళే ముందే, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యే ముందే ఇంటర్నేషనల్ గేమ్ కూడా వీళ్ళు ఓడిపోతే 2 గేమ్లు ఓడిపోయి వచ్చేస్తారనే నమ్మకం. వీళ్ళు అట్లా వెళ్ళేటప్పుడు ఓడిపోయినా పర్వాలేదు, ఓడిపోయినా డ్రా చేస్తే చాలు, గేమ్ గెలవాలని ఎప్పుడు వీళ్ళకుండేది కాదు. ఈ గేమ్ మనం ఈసారి ఈ టోర్నమెంట్ మనం గెలిచి రావాలి, కప్పు తీసుకురావాలని ఆ రోజుల్లో ఎప్పుడు వెళ్ళేవాడు కాదు. మనం ఓడిపోకుండా డ్రా చేసుకొని టెస్ట్ మ్యాచ్ వస్తే చాలు, గెలవకపోయినా, ఈ మైండ్ సెట్లు వెళ్ళేవాడు. ఆ 82 వరల్డ్ కప్ కపిల్ దేవ్ గెలిచినప్పుడు మాత్రమే ఆ మైండ్ సెట్ మారింది. కపిల్ దేవ్ ఫస్ట్ గేమ్ ఆడటానికి వెళ్ళినప్పుడు, ఇంటర్నేషనల్లో వరల్డ్ కప్ ఆడటానికి వెళ్ళినప్పుడు 50 ఓవర్స్ మ్యాచ్లో, వన్డే సిరీస్లో ఫస్ట్ ఆయన ఇంటర్వ్యూలో వచ్చిన టీమ్స్ అందరినీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది కదా, దాంట్లో అడిగినప్పుడు చెప్తాడు, మా అమ్మ చెప్పింది గెలుచుకుండ్రా అని చెప్పని, మానే బోలా హే జీత్ కే ఆనా బేటా అని చెప్పని, అందుకని నేను ఈ గెలుచుకొని వెళ్తున్నాను, ఈ కప్పు తీసుకొని వెళ్తున్నానని చెప్తాడు ఫస్ట్ మీటింగ్. అందరూ నవ్వుతారు, హేళన చేస్తారు.
ఇండియా ఏంటి, నువ్వేంటి, నువ్వేం మాట్లాడుతున్నావు? అక్కడ వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇట్లాంటి పెద్ద పెద్ద టీమ్స్ అన్నీ ఉన్నాయి. నువ్వు గెలవటం 50 ఓవర్స్ మ్యాచ్లో అయ్యేదా అని చెప్పి నవ్వేసి వెళ్తారు. అట్లాంటి గేమ్ని జింబాబ్వే మీద అన్ని వికెట్లు పోయిన తర్వాత 7th వికెట్కి 175 రన్స్ చేసి కపిల్ దేవ్ గేమ్ గెలిపించాడు ఆ రోజున. అదే టర్నింగ్ పాయింట్, వరల్డ్ కప్ తీసుకొచ్చాడు. అందుకని ఆటగాడు ఎప్పుడు కూడా నేను ఓడిపోతాను అని మొదలు పెడితే ఓడిపోవటమే జరుగుద్ది. నేను గెలుచుకుని వస్తానని చెప్పుకొని బరిలో దిగిన ఆటగాడే గెలుస్తాడు. మనం చిన్న ఫండమెంటల్ ఇది ఇష్యూ మనం గుర్తించడం మర్చిపోతాం. నేను సాధించగలను, నేను చేయగలను, దీనికి నేను కావాల్సిన హోంవర్క్ చేసుకున్నాను, నేను దాని బేసిస్ అంతా నేను క్రియేట్ చేసుకున్నాను అనుకున్నప్పుడే మనం గెలగలుగుతాం. పొద్దున్నే క్లాస్కి వెళ్తాము, ఏదో చెప్తారు, కోటేశ్వరరావు చెప్తారు, లేదా చంద్రబాబు గారు చెప్తారు, ఎవరో ఒకళ్ళు ఏదో చెప్తారు, విన్నాం, వచ్చేసాం అనుకుంటే ఏం ఉండదు, అట్లాగే ఉంటాం. ఇక్కడ ఏదో మనకు 1 పాయింట్ 2 పాయింట్లు దొరుకుద్ది. దీనివల్ల మన జీవితంలో మనం ఎక్కడో ఒక చోట దీన్ని ఉపయోగించుకుని మనం ఆ సిచ్యువేషన్ని మనం బయటపడగలుగుతాము. 10 మంది అనుభవాలు మనకు అక్కడ వస్తాయి. మన ఒక్కడి అనుభవంతో పాటు 10 మంది కలిస్తే మనకు 11 అనుభవాలు అవుతాయి. అనుకుని క్లాసుకు వస్తేనే మీకు సబ్జెక్ట్ బ్రెయిన్లోకి వెళ్తుంది. ఎక్కడో ఎప్పుడు మనకు తెలియకుండానే అది ఉపయోగపడుతుంది. అది ముఖ్యం అన్నమాట. అది కాకుండా 5ంటికి లేచి ఏదో చెప్తారు, విన్నాము, పనికొస్తే పనికి రాదు అదే అనుకుంటే ఏమీ జరగదు. ఆట అయినా అంతే, చదువు అయినా అంతే, ఉద్యోగం అయినా అంతే, ఏదైనా అంతే. మన ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టేటప్పుడు మన పని పూర్తి చేసుకొని మనం ఇంటికి క్షేమంగా తిరిగి వస్తాము అనేటువంటి నమ్మకం లేకపోతే నువ్వు ఇంట్లో నుంచి అడుగు బయట పెడతావా? ఏమైనా బయట పెడతారా? పెట్టం. సార్. అది కూడా అంతే, జీవితం కూడా అంతే. మనం ఆడే ఆట, మనం చేసే పని ఏదైనా సరే మనం చేయగలము, గెలవగలము అనుకుంటేనే, లేకపోతే ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాం. సో ఇవాటికి ఇక్కడ ఆపేయచ్చు అనుకుంటా. 6:22. ఇంకా 2 ఉన్నాయి. దీనికోసం ఎక్కువ డిస్కషన్ ఉంటుందేమో. ఇన్వెస్టర్స్ టైప్స్, 2 kinds ఆఫ్ ఇన్వెస్టర్స్ చూద్దాం, రేపు చూద్దాం. ఓకే, రేపు చూద్దామా, కంప్లీట్ చేద్దామా? షేరింగ్ ఏం టుమారో లేదు, సార్. రేపు చూద్దామా? ఓకే. ఎవరన్నా షేరింగ్? కపిల్ దేవ్ అభిప్రాయం మాకు తెలియదు సార్, ఇప్పటి వరకు మీరు చెప్తే విన్నాము. సినిమా వచ్చింది కదా 82, చూడలేదు. సినిమా వచ్చింది, హిందీ పిక్చర్ 82. ఇన్స్పిరేషన్ గా ఉంది అతని మాటలు. రెండో గేము వీళ్ళు వెనక్కి వచ్చేస్తారని చెప్పి, ఇప్పుడంటే క్రికెట్లో అంత డబ్బులు ఉన్నాయి కానీ ఆ రోజుల్లో అంత డబ్బులు ఉండే కాదు. జీతాలు 5,000 10,000 జీతాలు ఇచ్చేవాళ్ళు అంతే నెలకి అప్పట్లో, 80sలో. వీళ్ళు టికెట్స్ కూడా బుక్ చేసేస్తారు, రిటర్న్ టికెట్ 2 గేమ్లు అయిపోగానే. టీంకి రిటర్న్ టికెట్లు కూడా బుక్ చేస్తారు వాళ్ళు. బుక్ చేస్తే వీళ్ళు రెండో గేమ్ గెలుస్తారు. గెలిచిన తర్వాత వీళ్ళు ఇక్కడి నుంచి బాంబే క్రికెట్ వాళ్ళకి చెప్తారు, వచ్చేయండి ఇక మీరు అని చెప్పని. అయ్యే గెలిచాం కదా రమ్మంటారు ఏంటంటే, టికెట్ కాస్ట్లీ అయిపోతుంది, క్యాన్సిల్ చేస్తే బోర్డులు అంతా అవుతుంది, మీరు వచ్చేయండి అంటే, లేదు మేము గెలిచాం, మేము రామని చెప్తాడు మేనేజర్. పాపం చాలా సపోర్టింగ్, ఫైట్ చేస్తాడు మేనేజర్ ఆ బోర్డుతో, క్రికెట్ కంట్రోల్ బోర్డుతో, మేము రామని చెప్పి. తర్వాత 3వ గేమ్ ఆడతారు. వీడు ఏం చేస్తాడు, సరే టికెట్లు పోస్ట్ పోన్ చేస్తాడు ఇంకో 3వ రోజుకి. 3వ గేమ్ అయిపోయిన తర్వాత వీడు 3వ గేమ్లో ఎలాగో ఓడిపోతాడు కదా, వీడు 3వ గేమ్ గెలుస్తారు. ఈ విధంగా ఒక్కొక్కటి గెలుచుకుంటూ వచ్చి ఆ రోజున జింబాబ్వేలో 175 రన్స్ ఒక్కడి సింగిల్ చేయటం హిస్టరీ అన్నమాట. అప్పుడు 50 ఓవర్లలో ఆ విధంగా గేమ్ గెలుస్తారు. మొత్తం వరల్డ్ కప్ గెలిచింది అట్లా. వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వీళ్ళందరినీ పక్కకు తోసేసి వీఆర్ కాల్డ్ అండర్ డాగ్స్.
ఇండియా ప్లేయర్స్ ఆర్ అండర్ డాగ్స్ అనమాట, వాళ్ళకి బిరుదు మనకి. అంత ఆడి చేసుకొచ్చారు ఆ రోజు. వాళ్ళకి వచ్చిన కప్పు గెలుచుకొస్తే వాళ్ళకి 10,000 ఇచ్చారు. ఇవాళ కోట్లు ఇస్తారు. సినిమా వచ్చింది 82 పిక్చర్ దాంట్లో చూడలేదు సార్. చూడండి, బాగుంటుంది, సరదాగా ఉంటుంది సినిమా. ఓకే. జీవితం ఆట. వాడు ఒకటే చెప్తాడు, ఎంత చెప్పినా సరే. వాడికి హిందీ వచ్చు, ఇంగ్లీష్ కూడా రాదు. కపిల్ దేవ్ ఆ రోజుల్లో మానే బోలో జీతికే ఆనో బేటో అని ఆ గొంతు కూడా ఒక రకంగా ఉంటుంది అనమాట. బాగుంటుంది, చూడండి సినిమా, సరదా, చాలా బాగుంటుంది, సరదాగా ఉంటుంది. మీకు నెట్లో దొరుకుతుంది ఎక్కడైనా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రభావతి గారు, చెప్పండి. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ చేసినట్టు ప్రయోగాలు మా ఆయన ట్రేడింగ్ లో చేస్తున్నారు సార్. ట్రైనింగ్ చేస్తున్నారా? అవును సార్. వెరీ గుడ్. ఆయన వద్దనాలో అంటే అలాగే ప్రొసీడ్ అవ్వాలో అర్థం కావట్లేదు సార్. ఆయన ధైర్యంగా చేస్తున్నారు కదా. డబ్బులు పోతున్నాయి కదా సార్. పోతాయి మొదట్లో. ఇప్పుడు అదే కదా చెప్పింది. అది ఎలా చేయాలో అర్థం అవ్వట్లేదు సార్. ఉమ్? అది ఎలా ప్రొసీడ్ అవ్వాలో అర్థం అవ్వలేదు సార్. అలాగే కంటిన్యూ చేయాలి, చెప్పడానికి ఎన్ని డబ్బులు పోతాయి కదా అనేది ఒక భయం సార్. డబ్బులు పోవు అనుకోండి, మీరు ముందుకు ఎట్లా వెళ్తారు? పెట్టుబడి, ఇప్పుడు ఆట ఆడాలి కదా, పెట్టుబడి పెట్టాలి. షేర్ మార్కెట్లో పెట్టకపోతే మీరు పోతాయా వస్తాయా అనేది మీరు అట్లా మీకు తెలియదు కదా. మీరు పెట్టుకునేటప్పుడు ఏంటంటే మంచి కంపెనీ చూసుకుని, ఎవరో ఏదో చెప్పారు వాడి రూపాయి 20 రూపాయలు అయిందంటే అట్లాంటివి కాకుండా జాగ్రత్తగా చూసుకొని మంచి కంపెనీ చూసుకొని పెట్టుకోవాలి. పెట్టడం పోవడం ఇదే పని అవుతుంది సార్. అనుభవం వస్తుందిగా. అనుభవం వస్తుంది, కాకపోతే డబ్బులు కూడా కావాలి చేస్తుంది. అనుభవం వస్తుంది కాబట్టి నెక్స్ట్ టైం పెట్టేటప్పుడు మంచి వాటిలో పెట్టుకుంటారు. దాదాపు 1 year దాటిపోయింది సార్ ఆయన చేయబట్టి. ఇంకా అలాగే జరుగుతుంది సార్. ఆయన సొంతంగా చూసుకొని కొంటారా, లేకపోతే ఎవరైనా చెప్పిందని మీరు కొంటారా? ఆయన సొంతంగానే అనలైజ్ చేసుకుంటారు సార్. సొంతంగా అనలైజ్ చేసుకుంటే మరి ఆయన తెలుస్తుంది కదా పెరుగుద్దా పెరగదా అని. అంటే మామూలుగా ఎప్పుడైనా లైవ్ సెషన్స్ అలా యూట్యూబ్ లో ఎక్కువ వింటుంటాడు. యూట్యూబ్ లో ఎక్కువ వింటుంటాడు సార్. అంటే అనలైజేషన్ చెప్తుంటారు కదా, వాళ్ళు చెప్పేటి వింటుంటాడు. అంటే వేరే వాళ్ళు చెప్పింది పెడతారు, లేకపోతే వెనకైనా పెడతారు. ఎట్లా ఏంటంటే పెయిడ్ ఆర్టికల్స్ అని ఉంటాయి. ఎవరైనా ఏదన్నా చేయాలి అంటే, బాగా మార్కెట్లోకి తీసుకెళ్ళాలి అంటే వాళ్ళు ఏం చేస్తారు, డబ్బులు ఇచ్చి రాయిస్తారు. ఇది ఎంత గొప్పది, ఇట్లా చేసుకోవచ్చు అది ఇది అని. కంపెనీ పేరు పెట్టకుండా వీళ్ళు చేసే ప్రోడక్ట్ మీద, దాని మీద పలానా రీసెర్చ్ పేపర్లో ఎట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది, అది అట్లా ఉంది, ఈ విధంగా వస్తుందని చెప్పి పెయిడ్ ఆర్టికల్స్ అని ఉంటాయి. డబ్బులు ఇచ్చి రాయిస్తారు. ఆ డబ్బులు ఇచ్చి రాయించేటప్పుడు మనం ఈ పేపర్లో రాసిందంత నిజమే కదా అని నమ్మేసి మనం అక్కడ పెట్టుబడి పెడతాం. అది తప్పు. బహుశా నాకు అర్థమైంది ఏంటంటే, మీరు చెప్పిన దాన్ని బట్టి మీ వారు చిన్న చిన్న స్టాక్స్ చూస్తారు. 10 రూపాయలు, 20 రూపాయలు, 5 రూపాయలు ఉంచుతారు. ఇది ఎట్లా ఉంటుందంటే, లేదు సార్, బ్యాంక్ నిఫ్టీ చేస్తారు సార్. బ్యాంక్ నిఫ్టీలో చూస్తే ఒక రోజు తగ్గుద్ది, ఒక రోజు పెరుగుద్ది. నష్టం ఎందుకు వస్తుంది? బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఇవే చేస్తారు సార్. ఏ బ్యాంక్ షేర్ కూడా నష్టపోలే. ఈయన కొనేసి హోల్డ్ చేయకుండా కొంచెం రూపాయి తగ్గంగానే అమ్మేస్తుంటారు. హోల్డింగ్ లేదు సార్, ట్రేడింగ్ చేస్తుంది. అదే పెరిగినప్పుడు అమ్ముతారు, తగ్గినప్పుడు అమ్ముతారు. కాకపోతే ఏంటంటే తగ్గగానే భయపడిపోయి అమ్మేస్తారు హోల్డ్ చేయకుండా. దానివల్ల ఎక్కువ నష్టం వస్తుంది. నా దగ్గర 7 బ్యాంకుల షేర్లు ఉన్నాయి. నాకు అన్నింటిలో కూడా 100% గ్రోత్ ఉంది. నాకు 80%, 100% గ్రోత్ ఉంది. నష్టం రాలేదే.
సార్ కొన్ని షేర్స్ చెప్పండి సార్, ఎగ్జాంపుల్ బ్యాంక్ షేర్. బ్యాంక్ షేర్లు అన్నీ బాగానే ఉంటాయండి. మనం అరే చూసుకుని మీరు పెట్టినవి చెప్పండి సార్, మేము కొద్దిగా ధైర్యంగా ఉంటాం కదా. ఇందులో నా అన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. ఆహా. బ్యాంక్ ఆఫ్ ఇండియా, బంధన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంకు, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, యూకో బ్యాంకు, ఉహు. ఈ వీటిలో పెట్టుకున్నాను. నేను కొన్నప్పుడు సంవత్సరంన్నర కింద నేను కొన్నప్పుడు 30 రూపాయలు, 35 రూపాయలు, 70 రూపాయలు, 60 రూపాయలు. ఇవాళ అన్నీ 130, 140, 120, 60, 70 అట్లా పెరిగినాయి అన్నీ. ఉహు. నేను కొని 1.5 year అయింది. 1.5 year నుంచి అట్లాగే పెట్టు కూర్చున్నాను. ఓకే. అందుకని హోల్డింగ్ కెపాసిటీ, లాస్ బేరింగ్ కెపాసిటీ, రిస్క్ బేరింగ్ కెపాసిటీ, ఈ 3 మొదటి నుంచి నేను చెప్తున్నాను. నేను ఇవాళ 10 రూపాయలు పెట్టుకున్నాము, 9 రూపాయలు అవ్వగానే అయ్యో నష్టం వస్తుందని చెప్పి నమ్మేకూడదు. నా దగ్గర ఒక షేర్ ఉంది, నేను 58 రూపాయలు కొన్నా, ఇవాళ అది 19 రూపాయలు అయింది. ఉంచుకున్నా అట్లాగా. ఎప్పుడో పెరుగుద్ది, పెరిగినప్పుడు పెరుగుద్ది. నేను హోల్డ్ చేయగలను, నా కెపాసిటీ నాకు ఉంది, నో ఇష్యూ. ఇప్పుడు తగ్గిపోయిందని చెప్పి నేను అమ్మేసాను అనుకోండి, 55 రూపాయలది 18 రూపాయలకి అమ్మితే 40 రూపాయలు లాస్ కదా. అంత అవసరం ఏం లేదు నాకు. సో నేను హోల్డ్ చేసుకుంటాను. ఎవరెవరు దీన్ని బట్టి మా వారు హోల్డింగ్ చేసి అలా చేయట్లేదు, అంటే వీక్లీ క్లోజ్ అవుతాయి కదా, అలా చేస్తున్నారు సార్. వీక్లీ క్లోజ్ అవుతాయి కదా ఏంటది, ట్రేడింగ్స్, ఎందుకు రోజు క్లోజ్ అవుతుంది? అంటే తను చెప్పేది 7 అలా days చేస్తుంటారు ట్రేడింగ్ సార్, 7 days ట్రేడింగ్. సెటిల్మెంట్ రోజు సెటిల్మెంట్ ఉంటుంది. 7 days ట్రేడింగ్లోకి ఎందుకు వెళ్ళాలి? ఆ కాంట్రాక్ట్స్లోకి వెళ్తారేమో, ఆయన ఫ్యూచర్స్ అవేవో చేస్తుంటారు, నాట్ షేర్ మార్కెట్. ఆప్షన్స్, ఫ్యూచర్స్, కాంట్రాక్ట్స్ ఏవో చేస్తుంటారు. ఆప్షన్స్ సార్, ఫ్యూచర్ కాదు, ఆప్షన్స్ సార్. ఏది ఆప్షన్ ట్రేడింగ్ సార్. ఆప్షన్స్ నేను చెప్పా కదా, షేర్స్ కాదు చేసేది ఆయన, ఆప్షన్స్, ఫ్యూచర్స్ అవి చేస్తుంటారు. అందుకని చెప్పి లాస్ అవుతుంది. ఆప్షన్స్ అన్ని పెట్టుకునేటప్పుడు నాకు తెలియదు, నేను అసలు ఆప్షన్స్ చేయను. నేను దాంట్లో చాలా నాలెడ్జ్ కావాలి. అయితే మనీ ఎక్కువ కావాలంట కదా సార్. ఎక్కువ ఉన్న దాంట్లోనే చేసుకోండి. ఇప్పుడు 10 రూపాయలు ఉంది, 10 రూపాయలని 2 రూపాయలు, 2 రూపాయలు, 2 రూపాయలు పెట్టి 4 షేర్లు కొనండి. 4 3 డెఫినెట్గా ఇంక్రీజ్ ఉంటుంది, 1 తగ్గుద్ది. నష్టం ఏముంది? ఓవరాల్గా వచ్చేటప్పుడు మీకు 2 రూపాయలు మిగులుతుంది. ఓకే కదా. నాకు తెలియకుండా ఒకటి కొన్న ఆప్షన్స్లో, నాది ఆప్షన్స్ అని తెలియదు, మార్కెట్ అని కొన్నా నేను. తీరా అమ్ముదామని వెళ్తే ఇది ఆప్షన్ సార్ అన్నారు, అది అట్లాగే పెట్టుకుని కూర్చున్నాను. సరే నష్టం లేదు, నేను కొన్న రేట్లో ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. నేను చేయను ఆప్షన్స్, ఫ్యూచర్స్ నేను చేయను. అందుకే మీరు చెప్పగానే చెప్పింది, నేను షేర్ మార్కెట్ చేయట్లేదని చెప్పి. వీక్లీ చేస్తున్నారంటే ఆప్షన్స్లో ఎక్కడ ఉన్నట్టు. దానికి చాలా నాలెడ్జ్ కావాలి. యూట్యూబ్లోను, మనీ కంట్రోల్లోను, మనీ మ్యాటర్స్లోను అది చదివేసి మనకంతా వచ్చు అనుకుంటే పొరపాటు. నేను చదువుతా, ఫోన్లో బోర్డు వస్తుంటాయి, ఈ షేర్లు ఇంత, ఈ షేర్లు ఇంత, బోనస్ ఉంది, లేకపోతే డివిడెండ్ ఉంది, ఇంత ఉంది, అంత ఉంది, ఫ్యూచర్ ఎంత ఉందని వస్తుంటాయి. అన్నిట్లో పెట్టాం. స్టాండర్డ్ కంపెనీ అనుకున్న దాంట్లోనే పెడతాం. ఇప్పుడు నేను చెప్పింది ప్రొసీడ్ అవ్వచ్చా లేకపోతే స్టాప్ చేయొచ్చా అనేది నేను రోజు వద్దని చెప్తున్నాను సార్. అది మీ ఇద్దరి మధ్యలో, నేను మధ్యలో నేనే పెద్దవాళ్ళు చెప్పాలి సార్, పెద్దవాళ్ళు చెప్పాలి సార్. అది ఇండివిజువల్ అమ్మా, అది వాళ్ళకి ఆ నిర్ణయాలు. ఎవరిని చెప్పినా ఇక్కడ రామ్మోహన్ గారు మేనేజ్మెంట్ క్లాస్ తీసుకుంటారు, ఆయన చెప్పినా నేను చెప్పినా శ్రీధరబాబు గారు చెప్పినా కూడా 2+2 4, నువ్వు 2+2 4 చేస్తావా, 5 చేస్తావా, 3 చేస్తావా అనేది నీ ఇష్టం. అంతేగాని అమ్మ ఇట్లా చేస్తే ఇట్లా అని చెప్తాం. సొల్యూషన్ ఎవరు చెప్తాం, ఇది చేయండి, ఇది చేస్తే మీకు వస్తుందని ఎవరు చెప్పడం. ఏ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ కూడా చెప్పడం.
ఒక సిచ్యుయేషన్ చెప్తారు, ఆ సిచ్యుయేషన్లో ఎలా ఎలా ఫేస్ చేయొచ్చు అనేది చెప్తారు అంతవరకు. దాన్ని మీ యొక్క అనుభవంతో, మీకున్న తెలివితేటలతో, మీకున్న రిసోర్సెస్తో మీరు దాన్ని ఫేస్ చేస్తారు. ఎందుకంటే మీ రిసోర్సెస్ వేరు, నా రిసోర్సెస్ వేరు, మీ తెలివితేటలు వేరు, నా తెలివితేటలు వేరు, మీ బ్యాక్గ్రౌండ్ వేరు, నా బ్యాక్గ్రౌండ్ వేరు, నేను అప్రోచ్ అయ్యేది వేరుగా ఉంటుంది, మీరు అప్రోచ్ అయ్యేది వేరుగా ఉంటుంది. కాబట్టి ఇదే రూటు ఇట్లాగే వెళ్ళాలని చెప్పడానికి ఏముండదు. అందుకని ఎవరూ చెప్పండి. రామ్మోహన్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సొల్యూషను ఇట్లా వెళితే ఇట్లా సొల్యూషన్ అని పర్టికులర్గా ఎవరు చెప్పరు అంటున్నాను. అదే సార్, యాక్చువల్గా అది వీళ్ళు ఏంటంటే ట్రేడింగ్ మీద ఫోకస్ పెడతారు. ట్రేడింగ్ మీద ఫోకస్ పెడితే స్టాక్ మార్కెట్ లో డెఫినెట్ గా ఒక్కసారి లాభాలు వస్తాయి, ఒక్కసారి నష్టాలు కూడా వస్తాయి. అవును. ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ పెట్టామనుకోండి, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వదిలేసి నాకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని దాని వెంబడి పరిగెత్తకుండా ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకోండి, స్టాక్ మార్కెట్ లో డీసెంట్ రిటర్న్స్ వస్తాయి. డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఇండివిజువల్ గా స్టాక్ ఇది అనాలిసిస్ ఎలా చేసుకుంటూ పోవాలి అని చెప్పకుండా చాలా ఫండ్ మేనేజర్స్ ఉన్నారు. మోతీలాల్ ఒస్వాల్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. నేను ఎప్పుడు నా షేర్ ఎట్లా ఉందా పెరిగిందా లేదా అని చెప్పేసి ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూసుకోవటం కనీసం నెలకు ఒకసారి కూడా చేయను నేను. మోతీలాల్ ఒస్వాల్ అని ఫండ్ మేనేజర్తో నా షేర్స్ అన్ని నేను కొంటూ ఉంటాను, అమ్ముతుంటాను. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పంపిస్తూ ఉంటారు ఇది ఇట్లా ఉన్నది ఇట్లా ఉంది అన్నట్లుగా. సో ఆ ఫండ్ మేనేజర్ యొక్క రోల్ మనం తీసుకున్నాం అనుకోండి, మనకు టెన్షనే. సిమిలర్ గా మన ఫండ్ మనం కొనే టైంలోనే నిఫ్టీ 50 నిఫ్టీ 100 కంపెనీస్ లో వెళ్తుందా లేదా ఒక్కసారి చూసుకొని వదిలేసేయటమే. అట్లాంటి ప్రోడక్ట్ మనం ఐడెంటిఫై చేయాలి నిఫ్టీ 50s లో నిఫ్టీ 100s లో కనుక. అప్పుడు ఏంటంటే మనకి టెన్షన్ ఉండదు, బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అనే ఒక ప్రాబ్లం లో మనం ఉండమన్నమాట. అది సో ఏదో పర్టికులర్ బ్యాంక్ ఇది బాగుందని కొనేస్తాము, మనం అమ్ముకుంటాం అనుకోండి, అవన్నీ చేసుకుంటూ పోవాలి. అట్లా కాకుండా మనం ఏంటంటే షేర్లో పెట్టాలి. షేర్లో కూడా ఇండివిజువల్ షేర్స్ తీసుకునే దానికన్నా మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే యులిప్స్ ఇవన్నీ తీసుకున్నాం అనుకోండి, ఒక కంపెనీ లాస్ వచ్చి ఇంకో కంపెనీకి మన ఫండ్ వెళ్తా ఉంటది. సో అప్పుడు ఏంటంటే మనకి ఒక బ్యాంక్ సెక్టర్ లో పెట్టాము, లేకపోతే రిటైల్ సెక్టర్ లో పెట్టాము, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో పెట్టాము, లేకపోతే ఈ సెక్టర్ లో పెట్టామని అనుకోకుండా, లేకపోతే ఫైనాన్షియల్ సెక్టర్ లో పెట్టాము, ఇన్సూరెన్స్ సెక్టర్ లో పెట్టాము, ఇట్లా అనుకోకుండా ఆ హెడేక్ ఏదో వాడికి ఇచ్చేస్తే అయిపోతుంది ఫండ్ మేనేజర్ కి. అది సేఫ్టీ మోడ్ లో. ఇప్పుడు ఇక్కడ మన సేఫ్టీ మోడ్ కాదు కదా, మనం డైరెక్ట్ గా చేసి మనం విన్ అవ్వాలని కదా. అది డైరెక్ట్ గా వినాలంటే దానికి కొంచెం నాలెడ్జ్ ఉండాలి, గా టెక్నికల్ గా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. అది యూట్యూబ్ లోనో లేకపోతే ఇంకెవడో ఏదో చెప్పిన దాన్ని పట్టుకొని మనం దిగిపోతే చేతులు కాళ్ళు వాళ్ళు కాదు. ఇవన్నీ పెయిడ్ ఆర్టికల్స్ ఉంటాయి అన్ని చాలా వరకు. మనీ కంట్రోల్ అంత నాలెడ్జ్ ఉంది అనుకోండి, గో టు మనీ కంట్రోల్ అండ్ చెక్. ఆయన అది కూడా చూస్తారు. మనీ కంట్రోల్.com లో వెళ్ళి చూస్తే అంటే మనకి 1 hour స్పెండ్ చేసే టైంలో మన 4 hours 5 hours అనవసరంగా టైం స్పెండ్ చేయటం వల్ల లాభాల నష్టాలన్నీ కూడా బేరీజ్ వేయాలి మనం. ఇవాల్యుయేట్ మన ఇండివిజువల్ గా కొనాలనుకోండి, చూడండి మనీ కంట్రోల్.com అట్లా ఇంకో సైట్. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వీళ్ళకి మొదటి నుంచి బేసిక్స్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఉండదు షేర్స్ మార్కెట్. యూట్యూబ్ లోనో లేకపోతే ఇంకెక్కడో చెప్పింది వినేసి ఇదే కదా మొత్తం థియరీ అంతా అనుకుని దాంట్లో దిగిపోయి చేస్తారు. అది కరెక్ట్ కాదు. అది ఆ బేసిక్స్ నేర్చుకోవాలి. ఫైనాన్షియల్ సెక్టర్ లో మనం ఎంత డెప్త్ గా నాలెడ్జ్ తో మనం ముందుకెళ్తామో అంత హ్యాపీగా ఉంటాం. రిస్క్ అనేది పక్కన పెడితే మనకంటే పీస్ ఆఫ్ మైండ్ ఎప్పుడు వస్తుందంటే, ఎక్కువ నాలెడ్జ్ ఆ పర్టికులర్ ఏరియాలో ఎక్కువ నాలెడ్జ్ ఎప్పుడైతే గెయిన్ చేసిన తర్వాత మనం దాంట్లో వెళ్తామో అప్పుడు మనకేంటంటే పీస్ ఆఫ్ మైండ్ తో ఉంటది అనమాట. పీస్ ఆఫ్ మైండ్ ఫస్ట్, దాని తర్వాతనే మనీ కానీ ఏదైనా కానీ అనమాట. ఎప్పుడు లోపల వెళ్ళాలో తెలియాలి, ఎప్పుడు బయటికి రావాలో కూడా తెలియాలి. పద్మవ్యూహం అది. లోపలికి వెళ్ళటం వచ్చు నాకు అంటే బయటికి వెళ్ళటం ఎప్పుడు. నేను ఒకరోజు మన వాళ్ళందరికీ ఇంపార్టెన్స్ ఆఫ్ సేవింగ్ మనీ దీని మీద ఒక చిన్న 4-5 pages ఒక పిపిటి ప్రిపేర్ చేస్తాను. ఇంపార్టెన్స్ ఆఫ్ మనీ, సేవింగ్స్ ఆఫ్ మనీ. మనకున్న మనం ఏ స్టేజ్ లో ఉన్నాము, మన
టీం మెంబర్స్ మన ఫ్రెండ్స్ అందరు ఏ స్టేజ్ లో ఉన్నారు చూసి ఆ స్టేజ్ లో కొంచెం డీటెయిల్డ్ గా వచ్చినట్లుగా ఒక రోజు ఎప్పుడన్నా ఒక 10-15 మినిట్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ సేవింగ్స్ మనీ గురించి నేను ఒకసారి చిన్న ప్రెజెంటేషన్ ఒకటి తయారు చేస్తాను. మీరు చేసి చెప్పండి సార్, పెడదాం ఒక రోజు, ఏముంది దాంట్లో. దాంట్లో పెడితే వై ఒక టు రోజు సేవ్ క్లాస్ మనీ ఆపుదాం, ఇది ఒక రోజు ఇది ఆపుదాం, నష్టమేం లేదు. వై టు ఎందుకంటే సేవ్ అది మనీ అది విన్న తర్వాత ఇది ఇంకా బాగా అర్థం అవుద్దాం. అర్థమవుతుందేమో, కరెక్ట్. అది అది ఎక్కడ అందుకని నో సేవ్ ప్రాబ్లం. చేయాలనేది సెకండరీ. ఎలా అసలు సేవ్ చేయాలనేది చేయాలి తెలిస్తే అది మాట కూడా వచ్చేస్తుంది. అవుతుంది అనమాట అది. నో సార్ ప్రాబ్లం. ఐ కమ్ బ్యాక్ టుమారో సార్, చిన్న యా మీటింగ్ లో ప్లీజ్. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్ రేపు నేను మళ్ళీ జాయిన్ అవుతాను. అయ్యా, రైట్ సార్, మీరు థ్యాంక్ అది యూ తయారు సార్. చేయండి సార్, చేస్తే మనం ఒక రోజు వీల్ వర్కౌట్. షూర్ అండి. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ. నువ్వు ప్రభాత్ గారు, అర్థమైందా ఇప్పుడు విషయం? ఓకే సార్. అది వాళ్ళకి దాని గురించి ఆప్షన్స్, ఫ్యూచర్స్ ఇవన్నీ ఒక సబ్జెక్ట్, చాలా పెద్ద సబ్జెక్ట్. సముద్రం అంతా ఉంటుంది. మీరు డీప్ అయ్యి నేను సముద్రం మధ్యలో ఉన్నానండి అంటే పని అవుతుంది. చెప్పండి మమతా గారు. మీ క్లాస్ అంతా బాగుంది. నాకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పైన ఏం ఐడియాస్ లేవు. మీ నుంచి కొంచెం అసలు స్టాక్స్ అంటే ఏంటి ఇవి తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరికో అసలు స్టాక్స్ అంటే ఉపయోగపడితే. ఏంటి, నేను ఎప్పుడు ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ లేదు, ఏం లేదు. నాకు జస్ట్ అలా వెళ్తూ ఉంటది. ఓహో, Okay. ఇలా ఉంటదా అని నేను తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అది సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్స్ అమ్మా. ఎవరు